చూస్తున్నారా? కొత్త సెట్తో మరి కొత్తగా ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసింది కిసిక్ టాక్. ఎందుకంటే నాను వర్షాను సారు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ పుడతానా ఏంటి? ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే, ఈ సెలబ్రిటీ గురించి చెప్పాలంటే ఈయన వచ్చాడంటే ఎంటర్టైన్మెంట్ లో ఉండదు ఫుల్ స్టాప్. ఆయన ఎవరో కాదు, మన నాన్ స్టాప్ నూకరాజు తమ్ముడు. తొందరలో పెళ్లి, మరి మనకి ఆడబొడుచు కట్నం మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు. నీ కోసం మినిమం 1000 రూపాయలు అలా పక్కనే పెట్టా. 1000 రూపాయలకి ఏమొస్తాయి? నాకు వచ్చేదే 500 కట్నం. నీకేమైనా ఏంటి కట్నం కూడా తీసుకుంటున్నావు అంటే 5 కోట్లు ఆసియా దగ్గర కట్నం అవి ఉంటే ఎంత బాగుందో ఈ మాట ఊహకు. గానీ ఒకవేళ ఉన్నా సరే నేను అంత తీసుకోవా కట్నం తీసుకోను. నూకరాజు కోసం ఆసియా ఒక పెద్ద బంగ్లా కట్టిస్తుంది వాళ్ళ ఊర్లో. ఇంక నేనే హైదరాబాద్ వదిలేసి అక్కడికి వెళ్ళి పడుకుంటా. నా కోసం కదా, వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఎవరి కోసం అయితే ఫైనల్ గా మీరు అందరూ ఒకటేగా. ఎస్, మా ఫ్యామిలీ కోసం. ఏంటి నువ్వు ఎట్లున్నావు? నేను బాగున్నా అక్క, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఏంటి సంగతి, ఏం చేస్తున్నావు? మొత్తానికైతే మేము కొన్ని చూసి షేక్ అవుతున్నాం. ఎందుకు అంటే ఈ మధ్య వంటలు కూడా నేర్చుకుంటున్నావు, తొందరలో పెళ్ళేలాగా అవ్వదు. వంటలు నేర్చుకునేది నన్ను నేను కాపాడుకోవడం కోసం. ఎందుకు? ఎందుకంటే రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత అది వండితే నేను తినలేను కదా. వంటలు బాగా చేయదు అద్దరు కొడుతుంది, బట్ మనం తినలేమంతే. ఆసియా, నీ వంటలు బాగా ఉంటారా? రేపటి నుంచి అసలు నువ్వు గ్యాస్ దగ్గరికి వెళ్ళకు. అట్లాని కాదు, బాగుంటాయి, మనం తినలేము అని అంటే అంత ఎక్కువ తినేసిన తర్వాత మనకి పీకల దాకా వస్తుంది కదా, అట్లా మనం పీకల దాకా వస్తే ఇంకా ఆపేస్తాం కదా, తినలేం కదా, అట్లా తినలేము అంటున్నా. అట్లా తినలేమంటున్నావు. మొత్తానికి ఏంటి తమ్ముడు, అసలు కుకింగ్ షోలో మొత్తం అద్దరు కొడుతున్నావుగా. ఏదో ఇంకా దేవుడు ఇచ్చినది అంటే మనం ఇష్టం వచ్చిందలా చేసుకుంటూ పోవని. ప్లీజ్ ఇది ఎవరి వాయిస్ చెప్పవా? షియా చేసిండే. ఏంటి ఒకసారి చెప్పు. అంటే దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజం. ఏంటి దేవుడు? నేను చేయను, నువ్వు వద్దు, జస్ట్ నార్మల్ మాట్లాడదాం. ఎందుకంటే బ్యాట్నే వద్దు. మళ్ళీ నీకు ఒక 2-3 వాయిస్లు వచ్చు, నాకు బాగా తెలుసు. ఒక 2-3 వాయిస్లు. నాకు 2-3 కాదు, చాలా వచ్చు నాకు. నీకు ఎన్ని వచ్చో చూపివా? అంటే దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజం, దయ్యం ఉన్నది అన్నది ఎంత నిజం. మన ఇండియాలో మహాత్మా నిజమది ఒక్కడు కూడా చూడడు. అదే పోకరి అనేది 100 రోజులు పక్కా హిట్. అందరూ బాగున్నారా? పోకరి సినిమాలో మీరు కూడా ఉన్నారు కదా సార్, అందుకే 100 రోజులు ఆడి. ఓకే, పోకరి సినిమాలో నేను ఉన్నాను, అలాగే మహేష్ బాబు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందుకే ఎంత హిట్ అయింది. తెలుసు కదా, డోలే తెలుసు. బాగున్నారా సార్? అందరూ బాగున్నారు. నువ్వు బాగున్నావా? బాగున్నాను సార్. ఈ మధ్యన ఇంటర్వ్యూలు కొంచెం చిరాకు వస్తుంది, బట్ పర్లేదు సార్. బాగుందని చెప్తున్నానమ్మా. ఓకే ఓకే. ఇంకా కైకల్ సత్యనారాయణ గారు పొద్దున్నగా పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ఏదేమైనా కిసిక్ టాక్స్ లో అందులో యాంకర్ చాలా బాగుంటుంది కదా సార్. ఒక్క అబ్బాయి తప్ప మిగతా అంతా బాగానే ఉంటుందమ్మా. కానీ ఏ ఉంటావమ్మా, నేను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. కాకపోతే దూరం నుండే చూడాలనిపిస్తుంది అమ్మా. దగ్గరగా కొంచెం కష్టం తెలుసా. మీరు చాలా అందంగా ఉంటారు సార్. నేను అంత సేపు చేయాలంటే నా నరాలు బ్రదర్ షఫీ గారు, లైఫ్ లో బాధొస్తుందని ఎప్పుడు బాధపడొద్దు. ఎందుకంటే సక్సెస్ అనేది ఎవరికి ఊరికినే రాదు కదా. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ ఒకరు శ్రీపాద అనే ఒక వ్యక్తి ఉన్నాడు. లైఫ్ లో చాలా కష్టాలు పడుతూ ఉండేవాడు కదా. అరే నాకు ఈ కష్టాలు వచ్చినాయని నువ్వు మూలనే కూర్చునే పోతే నీకు సక్సెస్ వస్తుందా? రాదు సార్. రాదు కదా. ఎదగాలి, పని చెయ్యాలి, పని చేస్తూనే ఉండాలి, అప్పుడే సక్సెస్ నీ వెంట వస్తుంది. అవునా కాదా? అవును సార్. ఇది షఫీ గారు అన్నాడు. సారీ సార్, నన్ను క్షమించండి ఇది అడిగినందుకు. నిజంగా మీరు చాలా బాగా చెప్తారు. మా తమ్ముడు కొంచెం ఇదే షఫీ వయసు, నువ్వు చేస్తే ఎలా ఉంటుంది? ఆయనది రాదు, ఇంకా ఎవరిదైనా అడుగు. ఆయన రాదని. సరే చిరంజీవి గారు వయసు. ఎందుకురా తమ్ముడు, ఆయన ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో అవి చూస్తూ ఉంటున్నారు. నీ వీడియోనే పెట్టుకుని చూస్తాడు. మరి వర్ష చేసింది నా వయసు. బాలకృష్ణ గారు వయసు. ఇంకెవరిదైనా? నీకు దండం పెడతా నీకేమొచ్చే. సుమన్ శెట్టి గారు వయసు. ఓషే అడివి దున్న పూట.
మేము పల్లెటూరు వాళ్ళమన్ని, కాళ్ళకి పట్టీలు వేసుకుంటామన్ని. శ్రీ అమ్మ వచ్చే అరుంధతి ఆకలేసిందమ్మా, ఏమైనా ఉంటే అన్నం పెట్టమ్మా. బాగా చేసావు, ఇదైతే చాలా బాగా చేసావు. సుధీర్ కి నీకు ఒక మంచి ర్యాపో ఉంటుంది. స్టేజ్ మీద ఉంటే అసలు గోల గోల చేస్తారు. సుధీర్ కోసం ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్తావు? ఈ మధ్య ఫుల్ ట్రెండ్ అయిపోతున్నాడు. మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. సో ఇంకా అన్ని చేస్తాడు, సింగింగ్, డాన్సింగ్, యాంకరింగ్. ఒక మంచి వ్యక్తి. అలాగే ఎవరేమన్నా సరే తీసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి అందరికి తెలిసింది కాకుండా ఎవరికి తెలియంది నీకేమన్నా తెలుసా? ఎవరికి తెలియదంటే ప్రపంచానికి కూడా తెలియకుండా చేస్తాడు ఎవరిని. ఎందుకంటే తెలిస్తే మళ్ళీ ఆయన దొరికేస్తాడు. అయ్యి నువ్వు నన్ను అడగకూడదు. ఏ 12 మనం ఇంద్రనగర్కి అడ్డ మీద ఉంటే దొరికేస్తాడు అన్న. ఇప్పటికీ నేను మర్చిపోలేను శ్రీదేవి డ్రామా కంపెనీలో అనేది ఏదైనా ఉందా నీకు? శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. అంటే యాక్చువల్గా శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నప్పుడు మీదే వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన ఎపిసోడ్ లో అప్పటి వరకు వచ్చి చేసుకుంటే వెళ్ళిపోయేటోళ్ళవి కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్స్లు చేస్తూ ఉండేవాడు నేను. జిహెచ్ఎంసీ పర్ఫార్మెన్స్ కానీ ఇప్పటికీ మర్చిపోలేము. అది లైవ్ వాయిస్ తో చేసి కాంతారావు కానీ అయ్యో అంతవరకు ఓకే. వీటితో పాటుగా నాకు ఇంకా ఎక్కువ పేరు వచ్చింది ఎగిరితంత నీ అక్క గుర్తుంది. నానాక్రమంలో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఒక 3 ఇచ్చిండు ఆ రోజు. అగ్గిపెట్టి మచ్చది ఒకటి, కేఏ పాల్ గారిది ఒకటి. అసలు కేఏ పాల్ గారికి కూడా టచ్ లేకుండా అసలు మంచి పేరు వచ్చింది. అసలు నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే అప్పుడు వరకు ఒక రకంగా ఉన్న వాళ్ళని ఇంకో లెవెల్లో పెట్టింది శ్రీదేవి డ్రామా కంపెనీ. అసలు చాలా అంటే చాలా ఇష్టం. నుంచి కాంతారా చేసినప్పుడు అయితే కొన్ని కాంతారా సాంగ్ చేసినప్పుడు కూడా కర్ణాటక నుంచి కూడా నీకు మెసేజెస్ వచ్చాయి. కాంతారా నేను చేసినప్పుడు మన హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదరే నా గురించి ట్వీట్ చేసిండు. ఆ తర్వాత ఒక కన్నడ పేపర్ లో కూడా నా కోసం వేసారు. అది నాకు తెలియక నేను మన దాంట్లోనే ఒక కన్నడ లేడీ గెటప్ ఉంటుంది కదా, ఏంటిది అంటే నేను ఘోరంగా తిట్టిర్రు, ఎందుకు ఇట్లా చేసావు అది ఇది అంటే నేను కొంచెం అవునా అని బాధపడ్డాను. నూకరాజుని కర్ణాటకలో దారుణంగా తిట్టారు అని చెప్పింది. చెప్పగానే నేను కూడా చూసి అవునా అని ఇట్లా వెళ్తున్నప్పుడు ఏ కాదు నీ గురించి మంచిగా రాసిరు, తెలుగులో కూడా ఈ క్యారెక్టర్ చేసి చాలా బాగా చేశాడు అది ఇది అని చెప్పి నాకు భలే హ్యాపీ అనిపించింది. అసలు ఏదైనా నూకరాజు అంటే ఇదొక్కటే కాంతారనే కాదు, నీకు ఏది ఇచ్చినా అసలు ప్రాణం పెట్టేస్తావు. ఆ స్టేజ్ మీద 100 మందిని ఏడిపించాలంటే ఇట్లా చిటికలు ఏడిపించేస్తావు నువ్వు. అంత మంచి ఆర్టిస్ట్ నూకరాజు, మా అదృష్టం అనిపిస్తుంది. నీ వాయిస్ విని నేను చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు దాకా విన్నావు కదా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయింది నీతో ఇమ్ముతో. అవును. సో ఎట్లా అనిపించేది నూకరాజు? యాక్చువల్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఒక మెమరీ అక్క. ఆ తర్వాత ఆ మెమరీ కాస్త ఒక బాధపడే సిచ్యువేషన్ కూడా వచ్చాం. ఎందుకనంటే స్టార్టింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే నేను ఎమ్మెన్ఎల్ గడు తర్వాత సంథింగ్ ఒక యాంకర్ మేము అంతా ఒక ప్రోమో షూట్ మన బుర్ర కథ టైప్ లో చేసినప్పుడు మాకు భలే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అప్పుడప్పుడే వస్తున్నాము, మమ్మల్ని పెట్టి షో స్టార్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు, పర్లేదు బానే ఉంది అనుకుని. ఆ తర్వాత ఆ షూట్ అయిన తర్వాత వాడు నేను ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇంతమంది ఉండగా మనల్ని పిలిచారు, పర్లేదు అని. తర్వాత ఇంకా అక్కడ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మేము ప్రాణం పెట్టేటోళ్ళు. లైక్ ఎలాగా ఒక ఆర్టిస్ట్ గా కానీ లేకపోతే మాకు ఏదైనా రైటింగ్ ఇచ్చినప్పుడు ఎపిసోడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాసుకుని చేసిన రోజులనే కష్టపడి ఏ రోజు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. అలాంటిది రాను శ్రీదేవి డ్రామా కంపెనీ కంటిన్యూ జర్నీ అవుతున్న టైంలో ఒక ఎపిసోడ్ రావడం, ఆ షెడ్యూల్ కి ఒక ఎపిసోడ్ రావడం, అదే మంత్ లో 4 ఎపిసోడ్లు వచ్చేది 2 ఎపిసోడ్స్ చేయడం. ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే కొంచెం బాధ అనిపించింది. ఇన్ కేసు బయట నుంచి వచ్చి వాళ్ళు ఎవరైనా గెస్ట్లు అటు ఇటుగా ఏమన్నా కొంచెం రిలాక్స్ అయినా సరే మేము ఏ రోజు రిలాక్స్ అవ్వాలి. 12, 1 గంటకి 2కి షూట్ చేసాం మేము. అలా చేసినప్పుడు రెగ్యులర్ అవుతున్నారు అనే ఒక మాట తీసుకోలేకపోయాం. బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరన్నా చూస్తే మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో భలే చేస్తారండి, మీరు చాలా బాగా చేస్తారండి, ఎందుకు రావట్లేదు, ఈ వారం ఎందుకు రావట్లేదు, పోయిన వారం ఎందుకు రాలేదు అని అడుగుతారు. ఆహా ఓకేలే ఏదో ఇక వాళ్ళ మార్పులు చేర్పులు. బట్ శ్రీదేవి డ్రామా కంపెనీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం అందరికి. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అన్ని షోల్ని ఒక్కసారిగా వదిలి ఎందుకు వెళ్ళిపోయావు నూకరాజు? అట్లేం లేదు, వెళ్ళిపోవడం అంటే ఏం కాదు కనుక చిన్న చేంజ్ అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నావు నూకరాజు? ఇంటర్వ్యూ నీ ముందే కదా ఉన్నాను. పంచా ఫ్యాంట్ జాతిరత్నాలు కాకుండా ఇంకేం చేస్తున్నాడు మా తమ్ముడు? ప్రజెంట్ అయితే మొన్న మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అయ్యింది. దాని తర్వాత కుక్కు విత్ జాతిరత్నాలు మా టీవీలో, అలాగే మా పరివారు, స్టార్ మా పరివారు, ఇక అందులో ఉన్న షోలకి అయితే వాళ్ళు పిలుస్తున్నారు. ప్రజెంట్ అయితే అవి చేస్తున్నా.
ఇవన్నీ పక్కన పెడితే ఆసియా, అమ్మో ఆ గేమ్ షోలో అసలు దుమ్ము దులిపేస్తుంది. ఆసియా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా గేమ్స్ లో. ఆడుతుందని తెలుసు కానీ అంత ఇస్తుందని నేను అనుకోలే. నేనే షాక్ అయిపోయాను. ప్రతిరోజు దాన్ని పొగడం రోజంటూ లేదు. అసలు అది గేమ్ ఆడిన తర్వాత ఒక అరగంట దాన్ని పొగడమే ఉంటది. ఎక్సలెంట్ గా ఆడింది తెలుసా, నిజం చెప్తున్నా. ఆసియాలో ఈ కోణం ఉంది అని చెప్పి మైండ్ ఖరాబ్ అయిపోయింది. కుండ పట్టుకునేది ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పటికే ఒంట్లో బాగాలేదు, 3 days ఫీవర్ ఉండేసరికి ఒకవేళ నార్మల్ గా నేను పట్టుకునేటువంటి కాదేమో. ఒక 5 నిమిషాలకు కుండ పడేసా. నాతో పాటు ఉన్న 10 మంది మగోళ్ళు ఉన్నారు. అందరూ మహా అయితే ఒక 14 నిమిషాలు పట్టుకున్నారు అంతే. ఇది 24 నిమిషాలు పట్టుకుంది కుండ. అంటే నిన్ను మోసి 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 అలవాటు అయిపోయింది. ఇది పెద్ద కష్టంగా అట్లే లేదు కానీ విల్ పవర్ ఎక్కువ దానికి. నేను మనసులో ఈ దండం పెడతా, నీకు 2 నిమిషాలు పట్టుకోవాలి, మళ్ళీ పట్టుకో. రన్నర్స్ వరకు వచ్చామంటే 90% దాని కంట్రిబ్యూషన్ ఉంది. శివ్ మేమంతా గ్రూప్ ఛాలెంజ్ అన్నప్పుడు 4 మగోళ్ళు దాన్ని పంపించాం. అప్పుడు నా హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయింది. దాన్ని పంపించినప్పుడు 4 మగోళ్ళు అది గెలిచింది. నీ హ్యాండ్ ఉన్నా కూడా ఆసియా వెళ్తేనే నా హ్యాండ్ ఫ్రాక్చర్ అవడమే బెటర్ అనిపించినప్పుడు. లేదంటే ఆ బ్యాట్ నా మీద పడిపోతుంది. మరి ఒక్కొక్క ఎపిసోడ్ లో కాలు నొప్పని చెయ్యి నొప్పని తప్పించుకోవాల్సిందిగా. నొప్పని తప్పించుకోవడం కాదు కానీ వచ్చేసి ఆల్మోస్ట్. ఎందుకంటే ఆ ఛాలెంజెస్ బిగ్ బాస్ కంటే దారుణంగా ఉన్నాయి తెలుసా. అసలు నువ్వు నమ్మవు అసలు. అబ్బో ఆ ఛాలెంజ్లకి నాకు ఆల్రెడీ చేయి ఫ్రాక్చర్ అయింది. నేనేమనుకున్నా తాడెక్కే కదా ఉండడమేమో అనుకున్నా. తర్వాత ఎక్కి చూస్తే ఉండలేం మనం తెలుసా. ఇది ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. దట్టు షూ తీసేసి మరీ ఎక్కింది. ఇది కాలు ఎరుపులు అయిపోయింది తెలుసా ఆ రోజు. నన్ను కాదు అసలు, నువ్వు శివుని చూడాలి గెలిచిన తర్వాత. మేడం గాడు నాకంటే ముందు ఆడిపోయాడు. మేడం నాకు తెలుసు మేడం, మీరు గెలుస్తారు మేడం. మరో షియాజీ షిండే. అక్కడ నటరాజ్ మాస్టర్ కి శివుకి గొడవ. మళ్ళీ ఏమన్నాడు, ఎవరి వల్ల కాదు మేడం మీ వల్లే అవుతుంది అంటాడు. అప్పటికే నటరాజ్ మాస్టర్ కింద పడిపోయాడు పాపం. అలా అంటే ఆయన ఆశ గెలుస్తుందను అంతే తప్ప ఎవరి వల్ల కాదని అనుకుంటాడు. కానీ అది ఆ గేమ్ తర్వాత నన్ను మోసిందక్క. అప్పటికే అనుకున్నా అమ్మా ఈ పిల్ల ఇంకా దూసుకెళ్ళిపోతుంది ఇంకా అనుకున్నాను. చాలా బాగా అసలు. నెక్స్ట్ మరి బిగ్ బాస్ కి వెళ్తున్నారు కదా ఇద్దరు కలిసి. మరి అక్కడ నీకు చెప్పారు మరి. ఏ దొంగ, ఏ పోలీస్, ఏ పోలీస్. పెళ్లికి ముందు ఇద్దరు బిగ్ బాస్ కి వెళ్ళి అక్కడ విన్నింగ్ కొట్టి ఆ డబ్బులతో మొత్తం పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారంట. అట్లా ఏం లేదు. విన్నింగ్ కొట్టినా కొట్టకపోయినా పెళ్లి చేసేస్తే హ్యాపీ. 4K క్వాలిటీ వీడియోలు వస్తాయి, సెలబ్రిటీలు వస్తారు, మనకు ఖర్చు ఉండదు. ఏంట్రా మరి పెళ్లి దగ్గరలో ఉందంట. ఈ 2-3 నెలల్లోనే అయిపోవాలి. దేవుడు ఏంటంటే ఇక చిన్నగా పెడుతున్నాడు పరీక్షలన్నీ. ఆసియా వాళ్ళ ఇల్లు ఒకటి కంప్లీట్ అవ్వలేదు. సో అదొకటి కంప్లీట్ అయిపోతే ఇక ఆల్మోస్ట్ పెళ్లికి సిద్ధమా. పెళ్లికి సిద్ధం. ఆ తర్వాత యుద్ధం. పెళ్ళంటే ఎక్కడో భయపడుతున్నట్టు అనిపిస్తుంది. పెళ్లికి భయం లేదు. ఆ పెళ్లి తర్వాత ఆటల గురించి భయపడాల్సి వస్తుంది. ఏట్ల గురించి? ఆటల గురించి అంటే పెళ్లి తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. ఫ్యామిలీ, పిల్లలు, ఇక ఆటల గురించి ఆలోచించి. ఇంతకు ముందు పెళ్ళంటే అబ్బాయిలు అసలు నా పెళ్లి అవుతుందని ఫ్రెండ్స్ తో అసలు పిచ్చ చిల్లయ్యేవారు. ఈ మధ్య పెళ్లి అంటే నేను కాలే గానీ బయట ఉన్న అబ్బాయిలు ఎందుకంటే ఎక్కువగా లేడీస్ కుక్కర్స్, తర్వాత డ్రమ్స్ ఇవన్నీ వాడేయడం వల్ల భయపడుతున్నారు అంతే. నేను ఆలోచించేది అది ఒకటే అక్క, పుష్కరాలకు ముందే చేసుకోవాలి. పుష్కరాల తర్వాత కొన్నిసార్లు 6 నెలల వరకు ముహూర్తాలు ఉండవంటారు. ఆ తర్వాత 3 సంవత్సరాల వరకు ఉండవంటారు. ఇక అప్పటికి మనం ముదిరిపోయి బెండకాయ అయిపోతాం. పుష్కరాల తర్వాత కొడుకుని కనీసం అనుకో, కొడుకు కూతురు ఎవరొకరు. ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది లవ్ చేసి పెళ్లి వరకు రావాలంటే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. ప్రేమ పెళ్లి వరకు రావాలి అని అంటే అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే చాలు. ఆ ప్రేమ ఖచ్చితంగా పెళ్లి వరకు వస్తుంది. మధ్యలో ఆల్తు ఫాల్తుగా ఉంటే మనకు తెలియదు. నిజాయితీగా ప్రేమించిన ఏ అబ్బాయి అయినా సరే ఖచ్చితంగా పెళ్లి వరకు వస్తాడు. ఇప్పుడు ఆడపిల్లలకి ఎట్లా ఉంటదంటే పేరు, పరువు, క్యాస్ట్, రిలీజియన్ అవన్నీ దాటుకుని వచ్చిన తర్వాత మేము సూసైడ్ చేసుకుంటామని అమ్మ నాన్న బెదిరించడం అవన్నీ అమ్మాయికి ఉంటాయి. అవన్నీ దాటుకుని వాటిలన్నిటిని ఎదుర్కొని అమ్మాయి కనుక నిలబడితే నిజాయితీగా ప్రేమించిన అబ్బాయి ఖచ్చితంగా తన చేయి వదలడు ఎప్పటికీ. దాంట్లో కూడా అదే జరిగింది. అశోక్ కూడా చాలా సార్లు చాలా షోల్లో కూడా చెప్పింది. అమ్మాయి విషయాల్లో కూడా పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాలి. ఆలోచించొద్దని కాదు కానీ అది ఎప్పుడు ఉండాలి, లవ్ చేసే ముందే ఉండాలి. నువ్వు లవ్ చేసే ముందే నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ పేరెంట్స్ ఏంటి, ఇది అవుతుందా కాదని నువ్వు డిసైడ్ అయిపోయి రావాలి. ఆల్మోస్ట్ ఒకరి జీవితంలో ఒకరు వచ్చేసి 7 years 8 years నువ్వు లవ్ చేసేసుకుని త్రూ అవుట్ రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు నాకు కష్టాలు గుర్తొస్తున్నాయి, ఇప్పుడు రిలీజియన్ గుర్తొస్తుందంటే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే చంపకేసి కొట్టలేదు. అంతే కదా. బేసిక్ గా అబ్బాయి
అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చిందంటే ఏమీ ఆలోచించకుండా అబ్బాయి పెళ్లి చేసుకోవాలి. చేసేసుకోవాలి. కానీ అమ్మాయికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు ఇప్పుడు మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి, మీ క్యాస్ట్ గురించి నువ్వు ఆగిపోతావు. మరి 7 years 8 years కొన్ని జ్ఞాపకాలు ఇచ్చేసి, కొన్ని గుర్తులు ఇచ్చేసి, నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదని ఈడు ఒకడు ఉంటాడు. నువ్వు అక్కడ ఉండి ఇటు పిచ్చోళ్ళ రోడ్డు మీద తిరగాల. వీడు ఏదన్నా చేసుకుని చనిపోతే ఈడి ఫ్యామిలీ ఏం కావాలి? చనిపోకూడదు. 100లో 90 మంది అట్లాంటి వాళ్ళే ఉన్నారు. నూకరాజు, అంటే అబ్బాయిలు డీప్ గా లవ్ లోకి వెళ్ళిపోతే బయటికి రావడం కష్టమా? చాలా కష్టం. ఎక్కడ దాకా ఎందుకు, మాకు మధ్యలో 2-3 సార్లు గొడవ అయినప్పుడు కూడా నువ్వు నమ్మవు, ఏదో తెలియని బాధ అక్క. మాట్లాడాలి అని ఉంటది, కానీ అది మాట్లాడే వరకు మాట్లాడొద్దు అనేది ఉంటది లోపల. ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్నప్పుడు మనతో తిరిగిన జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు చేసుకునే సరదా థింగ్స్ గానీ, వాళ్ళు తిరిగిన రోజులు గానీ, లేకపోతే వాళ్ళు కొన్ని నిక్ నేమ్స్ పెట్టుకుంటారు, అవి గానీ గుర్తొస్తూ ఉంటాయి. ఆ పెయిన్ ఎలా ఉంటదంటే నరకం మామూలుగా ఉండదు అసలు. చావుకి బతుకి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అట్లా నువ్వు ఒక 1 year కి 2 year కి అలా ఉంటే 8 years ప్రేమించిన తర్వాత మీ అమ్మ నాన్న గురించి ఆలోచించు. అదే చేత్తో నువ్వు ప్రేమించిన గురించి కూడా ఆలోచించాలి కదా. సో ప్రేమిస్తే ఇంక త్రూఅవుట్ పెళ్లి వరకు వెళ్ళాలి, లేదంటే వదిలేసేయాలి ఫస్టే. అంటే ఎందుకు నూకరాజు, అంటే ఈ బ్రేకప్స్ ఈ మధ్యకాలంలో ఇన్ని అవ్వడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? ఈగోస్, తర్వాత కొంచెం పేరెంట్స్ పాత్ర కూడా. అంటే మీ మధ్యలో ఎప్పుడైనా ఇట్లాంటివి వచ్చినవి ఉన్నాయా? ప్రేమించిన ప్రతి ఒక్కరు గొడవ ఆడుకుంటారు. నువ్వు నమ్ముతావా? 2 రోజులకోసారి గొడవ ఆడుకుంటావు ఆసియా. నేను ప్రతి ఒక్కరికి గొడవలు అవుతాయి అక్క. వాటిని అక్కడి వరకే ఉంచాలి. ఆ ఈగోలకి వెళ్ళిపోయి, యాటిట్యూడ్కి వెళ్ళిపోయి, నువ్వెంత నేనెంత, నేను ఇప్పుడు 4 రూపాయలు సంపాదిస్తున్నాను, నా కాలు మీద నేను బతకగలను, నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అని అబ్బాయి, నువ్వు ఉంటే ఎంత పోతే అని అమ్మాయి అని ఉంటే ఇప్పుడు బాగానే పోతారు. కానీ లైఫ్లో ఒక్క రోజు గుర్తొస్తుంది ఖచ్చితంగా. ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా సరే, వెనక్కి వెళ్ళి మళ్ళీ మాట్లాడదామన్నా సరే ఆ రోజు నీకు రాదు. పోయిన తర్వాత ఇంక చేతులు కాలు అని అంటే ఏమవుతుంది? ఉన్నప్పుడు మంచిగా ఉండాలి అంతే. మరి ఇట్లా లవ్ లో ఫీల్ అయిన వాళ్ళు, అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పుకుంటారు, లేకపోతే కొంచెం టైం తీసుకొని కష్టమైన బయటకు వస్తారు. కానీ అబ్బాయిలు వాడు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం కూడా ఆలోచిస్తాడట. అది నిజమేనా? ఇప్పుడు అమ్మాయి ఉందనుకో, తన ఫ్రెండ్స్ తో షేర్ చేసేసుకుంటారు ఫస్ట్. కానీ అబ్బాయి అట్లా చేసుకోడు. వాడే బాధ అనుభవిస్తూ, 4 గోడల మధ్య నరకం చూస్తూ, నిద్ర లేని రాత్రులు గడుపుతూ బికార్ అయిపోతాడు. ఒకనొక టైంలో ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ అమ్మాయి లేకపోతే నువ్వు బతకగలవు కదా, నువ్వు బతుకుతావు చూడు అని వీడికి అనిపిస్తుంది. అని నువ్వు ఒక స్టెప్ ముందుకెళ్ళగానే మళ్ళీ వెనకాల ఎవరో చొక్కా పట్టుకుని లాగుతున్నట్టు ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఆ అమ్మాయి ఖచ్చితంగా గుర్తొస్తుంది. ముందు ఎంతమంది అమ్మాయిలు ఉన్నా కూడా అవే గుర్తొస్తా ఉంటాయి. నువ్వు ఒక అమ్మాయిని సిన్సియర్గా ఇష్టపడినప్పుడు ఆ అమ్మాయి కంటే 100 రెట్లు అందంగా ఉన్నా వీడికి ఆ అమ్మాయి అందంగా కనిపిస్తుంది. ఇక వేరే వాళ్ళ జోలికి ఎవరి జోలికి పోరు. ఇక ఆ జ్ఞాపకాలు ఏంటంటే పాపం ఇక పెళ్ళి అయిన తర్వాత కూడా బట్ ఒకనొక టైంకి ఏంది అంటే అమ్మాయిని మర్చిపోవడం ఉండదులే, కానీ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గుతుంది అంతే. లైఫ్ లాంగ్ అలా గుర్తుంటుంది. మరి ఇలా ప్రేమిస్తున్నానని చెప్పి మరి ఇట్లా వదిలేసే అమ్మాయిల కోసం నువ్వేమంటావు? దండాలు పెడతావు వాళ్ళందరికీ. దయచేసి వాళ్ళ కాళ్ళు పట్టుకోమన్నా పెట్టుకుంటా, అట్లా చెయ్యొద్దు అసలు. అట్లా చేసి నిజాయితీగా బతికి, అంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు అక్కడ మన ఇండియాలో. వాళ్ళే వచ్చి ఫ్యామిలీ కోసం కష్టపడి ఫ్యామిలీకి పంపించి వాళ్ళే నా కష్టాలు పడుతూ ఉన్న టైంలో ఈ లవ్ అనే ఒక వ్యాధిని పెట్టుకుంటారు. ఈ కష్టాలతో ఇది ఒక కొత్త కష్టం. వాళ్ళు చాలా సిన్సియర్గా అయిపోయి, సిన్సియర్గా ప్రేమించేసి వాళ్ళని మధ్యలో బ్రేకప్ అని చెప్పేసి వెళ్ళిపోతే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళ వల్ల వీడు చచ్చిపోతే వీడి వల్ల వీడి ఫ్యామిలీలు రోడ్డు మీద పడిపోతుంది. మీ దండాలు పెడితే ఆ ఉద్దేశం ఉంటే అసలు మీరు లవ్ అనే పదాన్నే వాడకండి. లవ్ అంటే చాలా పవిత్రమైంది, దానికి ఒక చరిత్ర ఉంది ప్రేమ అనే పదానికి. ఆ ప్రేమని దయచేసి దిగజార్చేయకండి. అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా మోసం చేసి. నేను అమ్మాయిలు అన్నట్లా, అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరిని. అంటే నేను ఇద్దరికి చెప్పేది ఏంటంటే అమ్మాయిలు కూడా చాలా మంది డీప్ అయిపోయి వాళ్ళ కోసం చేయిలు కోసేసుకుని సూసైడ్ చేసుకుని చాలా మంది అమ్మాయిలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండి, ఎంత కష్టమైనా భరించి ఉద్దేశం ఉంటేనే ఆ పదంలోకి రండిరా నాయన. ఆ పదంలోకి వచ్చి మాకు బాధ అవుతుంది, మా వల్ల అవ్వట్లేదు, ఎంత బ్రేకప్ అయినా మీ ప్రాణాలు తీసుకోకుండా తమ్ముళ్ళు. అదొక్కటే. అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ అదే చెప్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీకు ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఎలా బతుకుతుంది, ఆ ఫ్యామిలీ గురించి ఒక్క క్షణం ఆలోచించండి అంతే. అలానే
అబ్బాయి అమ్మాయితో స్ట్రాంగ్ గా ఉండాలంటే అబ్బాయి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తే స్ట్రాంగ్ అవుతారు అమ్మాయిలు? అంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారక్క. నువ్వైతే నేనేం చెప్పలేదక్క, నీ లైఫ్ లాంగ్ నీ కష్టాల్లో కానీ నీ సుఖాల్లో కానీ నేను తోడుంటా. నన్ను వదిలేసి మాత్రం వెళ్ళొద్దు. నాకు నువ్వు తోడుగా ఉండి నీకు నేను తోడుగా ఉంటాను. ఏమైనా సరే నా ప్రాణం పోయే వరకు నేను వదలనమ్మా. ఇప్పటికీ స్టిల్ నేను ఇచ్చిన మాటకి 100కి 100% ఇక్కడ చేసుకుని చెప్తా. దాని కష్టాల్లో కానీ దాని సుఖాల్లో కానీ దాని బాధల్లో కానీ ఎప్పుడు నేను వదలను. ఫస్ట్ అసలు ఎవరు సారీ చెప్తారు మీ ఇద్దరు గొడవలు? ఆశ చెప్తుంది. నాకు చిన్న కోపం ఉంటుంది అక్క. అది కూడా ఎక్కువసేపు ఉండదు, ఒక 5 minutes 10 minutes ఉంటుంది. నేనేంటంటే ఒక 10 minutes పక్కకి వెళ్ళి నా పని నేను చూసుకుంటా. ఇది చూసి 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 వచ్చి సర్లే సారీ అంటుంది. దేనికి సారీ అని అంట. నాదే తప్పులే. నీదే తప్పేంటి? నీదేం తప్పు కదా, నేను అలాగే తిరిగేస్తూ ఉండు అని అంట. నాకేంటి లోపల ఇంకోసారి చెప్పు అని నాకు ఉంటది. 3 సార్లు 4 సార్లు అయిన తర్వాత ఇంకేడుపు మొదలెడుతుంది. నా తప్పు అన్నాను కదా సారీ అని అంటది. ఇక అప్పుడే దగ్గర తీసుకుంటా. బానే ఉంది కదా, నీ ప్యాటర్న్ కంటిన్యూ అవుతున్న టైంలో సాల్వ్ అయిపోయిన తర్వాత అడుగుతుంది కదా, నువ్వు ఎందుకు రావట్లేదు అని అంటే, ఏమీ లేదో 10 నిమిషాల తర్వాత నేనే వద్దాం అనుకుంటాను, ఈ లోపు నువ్వే వచ్చేసావు అని చెప్పావు. రోజు కట్ చేసిన తర్వాత గొడవ అయినప్పుడు ఎంతసేపటికి రాదే ఇది. నేనేంది అవతల పక్క నుంచి ఇది వస్తుందా రాదా పోనీ మనమే వెళ్ళిపోదామా, మనం వెళ్తే మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తుందా ఏంటి? అదే బాగుంది కదా, ఇప్పుడు ఇది పొందుతుంది ఆ హ్యాపీనెస్. ఏం చేద్దాం అని చూసి నేను డైరెక్ట్ గా వెళ్ళకుండా ఇండైరెక్ట్ గా దాన్ని నడిపించా. ఏం చేసా? మళ్ళీ గొడవ స్టార్ట్ చేశా. బట్ ఎక్కువసేపు ఉండవు. గొడవ ఎంతసేపు అవుతుందో దాని మీద 1 గంట ఎక్స్ట్రా ఉంటుంది. తమ్ముడు, ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ అనేది వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయా? ఇద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ వచ్చేదే థర్డ్ పర్సన్ వల్ల. మద్యపానం, ధూమపానం, థర్డ్ పర్సన్, ఈ 3 హానికరమే. మనిషికే కాదు, టోటల్ లైఫ్ కే హానికరం. లవ్ చేసుకున్న వెంటనే ఒక 1 year లో పెళ్లి చేసుకోవడం బెటరా, లేదు కొన్ని ఇయర్స్ వాళ్ళని లవ్ చేసి వాళ్ళని అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం బెటరా? వాళ్ళ ఇష్టం అక్క, డిపెండ్స్. ఎప్పటికైనా సరే పెళ్లి చేసుకోవాలి. కొంతమంది ఏంటి సెటిల్ అయిపోయి ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, 1 year కి పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ఏంటి సెటిల్ అయిన తర్వాత చేసుకుంటారు. ఇంకొంతమంది సెటిల్ అయిపోయి ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒకరినొకరిని అర్థం చేసుకుని కొంచెం టైం ని స్పెండ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఎప్పటికైనా సరే పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్. అది ఎప్పటికీ అలా అని ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చేసుకుంటే ఏముండదు. ఆ తర్వాత నా షుగర్ టాబ్లెట్ నీకు, నీ బీపీ టాబ్లెట్ నాకు. ఇప్పుడు మా వాళ్ళకి నీకెంత ఆస్తి ఉందో చెప్తావా, లేకపోతే నేను చెప్పాను? నా ఆస్తి చెప్పకపోవడానికి ఏముంది కానీ, ఊర్లో ఇల్లు కట్టుకున్నాను అక్క. ఒకప్పుడు మాది పాక. వర్షం వస్తే ఓ పక్క మేము, ఓ పక్క వర్షం, ఇద్దరికి స్పేస్ ఉండేది. ఇక ఆ తర్వాత నాన్నకు రోగం వచ్చిందంటే పక్కింటి దగ్గరికి 10,000 అప్పు అడిగారు. అమ్మకు రోగం వచ్చిందంటే బంగారం అమ్మాలి, ఏదో తాగడ పెట్టాలి. సో అవన్నీ దాటుకుని ఒక ఇల్లు కట్టుకుని, అమ్మకు మెడలో ఒక హారం చేపించి, నాన్నకి చేతికి ఒక సింహంగరం చేపించి, నేను ఒక కారు కొనుక్కుని ఈ రోజు రేపు హైదరాబాద్ లో ఫ్లాట్ తీసుకుందాం అనే వరకు సంపాదించుకున్నాను. గంజి తాగే రోజు నుంచి ఈ రోజు ఇంతవరకు వచ్చామనంటే సెటిల్ అయినట్టే. ఇంకా కావాలంటే మనిషికి ఆశ ఉండదు. ఈ సంపాదించాలనే ఉంటుంది. అన్ని కష్టాల నుంచి ఎట్లా వచ్చావు నూకరాజు? ఇంకంతా దేవుడిదయ్యే అనుకోవాలి, ఇక మన కష్టం అనుకోవాలి, అంతే. ఈ రెండే. చాలా చూసాను అక్క లైఫ్ లో. పాత రోజుల్లో ఇలాంటి రోజు రాకూడదు అంటే ఏ రోజు రాకూడదు అనుకుంటాను? మా నాన్న మందు తాగకూడదు అనుకుంటా, అంతే. మేము పూరుగుడిసులో ఉన్నప్పుడు కూడా మేము 5 చాలా హ్యాపీగా ఉండేటోళ్ళు. మా అమ్మ పచ్చడి వేసినా, లేకపోతే చిక్కుడుకాయలు, ఎండిపోయిన చిక్కుడుకాయలు ఉంటాయి కదా, వాటి నుంచి పప్పు తీసి పప్పు ఉండేది. ఆ పప్పు కూర వండుకున్నాం మేము 5. మా నాన్న మందు తాగినప్పుడు మంచిగా కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ తినేటోళ్ళు. ఇక ఒకనొక టైంకి మా నాన్నకి ఏంటంటే ఫుల్ డ్రింక్ అలవాటు. ఈ డ్రింక్ వల్ల ఏమైంది అంటే ముద్ద నోట్లోకి పోయేది కాదు. తాగి రావడం, మాట్లాడడం, వీధిలో పడడం, ఇవన్నీ ఓకే అనుకుంటే మా నాన్న ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం. సంపాదించకపోయినా నాన్నే. ఇక నాన్న లేడు అంటే ఆ ఇల్లుని ఎలా చూస్తారో మనకు తెలుసు. నాన్న లేడు అంటే అసలు ఆ ఊహే.
నేను ఎప్పుడైనా సరే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ ఎవరికైనా ఒంట్లో బాగోపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతుంది తెలుసా, వాళ్ళకి తగ్గించు అని అడగను, వాళ్ళకున్న రోగం కావాలంటే నాకు ఇవ్వు, వాళ్ళకి తీసేసి అని అడుగుతాను. ఎందుకంటే వాళ్ళ ముందు మనం పోయినా ఓకే, కానీ మన ముందు అసలు అంటే బేసిక్ ఏ తల్లి అయినా తండ్రి అయినా నా పిల్లల ముందు నేను పోవాలి కానీ వాళ్ళు పోవద్దు వాళ్ళు పోవద్దు అని కోరుకుంటారు. నువ్వేంటి నూకరాజు? నేనంతే అమ్మో, నేను ఫ్యామిలీకి ఎక్కువ అసలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. నీ తల్లిదండ్రుల ముందు నువ్వు పోవాలి అనే మాట అది చాలా పెద్ద మాట. అంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రేమలు అవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా, అమ్మన్న నాన్న ఫ్యామిలీ అన్న పిచ్చ నాకు చాలా ప్రేమ. వాళ్ళ కోసం స్టిల్ ఎప్పటికీ నా చివరి క్షణం వరకు కష్టపడుతూనే ఉంటాను. నేను మా నాన్నను మందు మానిపించడం కోసం నేను చెయ్యని ప్రయత్నాలు లేవు తెలుసా. పోలీసులు కూడా తీసుకొచ్చే ఇంటికి ఎట్లయినా మాంతాడేమో బెదిరిస్తే, మా నాన్న పొద్దున్న 4 లేచి తాగితే మా నాన్న వెనకాల వెళ్ళిపోయేటోడిని. అంటే ఏమవుతుందో ఎక్కడ ఎవడైతే మందు పోస్తాడో వాడిని తిట్టేటోడిని వెళ్ళి. అంటే ఏం జరిగేది నూకరాజు? ఇక డాడీ వన్స్ మొదలెట్టాడంటే ఓపిక తగ్గేవరకు అనుకో, అది నెల అయితే నెల, 2 నెలలు అయితే 2 నెలలు కంటిన్యూ పొద్దున ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో మొదలెడితే నైట్ పడుకునే వరకు తాగుతూనే ఉండేటోడు. చాలా మందికి ఇది ఫేస్ చేస్తారు, కానీ ఇంట్లో ఒక ఫాదర్ అనేవాడు కరెక్ట్ గా ఉంటే ఇల్లే హ్యాపీ ఉంటుంది తెలుసు. ఇప్పటికైనా మానేడా అంకుల్? మానిపించా అంకుల్ నువ్వు మందు మానేసావా? అసలు డాడీ మానేసి దగ్గరగా 10-15 ఇయర్స్ పైన అయింది. ఎట్లా మానేడు అసలు? ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, నేను సస్తానని బెదిరించడం, చాకులు తీయడం. నేను అస్సలు ఒకటి కావాలి అనుకుంటే ఖచ్చితంగా అది మనం చేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ హెల్త్ ఖరాబ్ అయింది. ఇక వదిలేసామంటే ఆ తర్వాత బాధపడాలి, అబ్బా నేను ఆ రోజు ఇలా చేసి ఉంటే బాగుండేది. అందుకే నేను అట్లా మానిపించా. ఊరి గుడిసెల్లోంచి నువ్వు వచ్చావు. నువ్వు అప్పుడు ఎలాగైతే జాగ్రత్తగా డబ్బుల విషయంలో కానీ ఎన్ని జాగ్రత్తలు అయితే అప్పుడు ఏమీ లేనప్పుడు తీసుకునేవారు, ఇప్పుడు అలాగే జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెడుతున్నావా? లేదు వస్తుంది కదా నాకు అది కావాలి ఇది కావాలి అట్లా ఏమన్నా ఖర్చులు తేడా ఏమైనా వచ్చిందని? నాది ఎలా ఉంటది అంటే, ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఒక 30 రూపాయల వరకు ఖర్చు చేస్తా, 70 రూపాయలు దాస్తా. ఎందుకనంటే ఈ రోజులో ఉండదు. ఎంత మన ఫ్యామిలీ అయినా సరే మనకి ఏదన్నా ఒక చిన్న హెల్ప్ కావాలి అని అంటే ఎవరు వచ్చి చేయరు. హ్యాపీలో ఉన్నప్పుడు అందరూ వచ్చి చప్పట్లు కొడతారు, బాధలు ఉన్నప్పుడు ఎవ్వరు రారు. నాకు ఎప్పుడు అది మైండ్ లో ఉంటది. అట్లానే మరీ పీస్ఫుల్ లో ఉండవద్దు. మనం ఖర్చు చేసుకుంటూనే కొంచెం సేవింగ్స్ పెట్టుకోవాలి. ఈ రోజులు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి అది బెటర్. నీకు ఎప్పుడైనా భయం వేస్తుందా నూకరాజు? ఏమో ఎట్లా ఉంటామో ఏంటో, ఎప్పుడైనా అవకాశాల కోసం భయపడిన రోజులు ఉన్నాయా? ఒక 2 years బ్యాక్ నేను ఆలోచించమాట. ఒకప్పుడు నేను 2000 రూపాయల రూమ్ లో ఉండేటోండి. అప్పుడు బైక్ లేదు, ఏమీ లేదు, హ్యాపీగానే బతికా. తర్వాత ఇంకా జబర్దస్త్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు నా రూమ్ రెంట్ 20,000, నా కారు వచ్చిందా, దాని ఈఎంఐ ఇది. సో ఇప్పుడు నాకు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను మెయింటైన్ చేస్తున్నా. రేపు అనే రోజు నాకు ఛాన్సెస్ లేవనుకో, ఇవన్నీ మెయింటైన్ చెయ్యాలి. చెయ్యకపోతే ఏమంటారు, మాటలు వాడాలి. అబ్బా దేవుడా ఏంటి ఈ పరిస్థితి ఇట్లాగే కంటిన్యూ అవుతుందా, దీని మీద మనం ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతాం అని చెప్పి నేను అప్పుడు ఫిక్స్ అయ్యా. ఇండస్ట్రీ లాగే ఉండాలి, మనం ఇంకోటి ఏదన్నా పెట్టుకోవాలని అప్పుడు నేను ఆలోచించాను. మనల్ని చూసే చూపు మారుతుంది అంటారు కదా, అది నువ్వు నమ్ముతావా నూకరాజు? అంటే ఎప్పుడైనా ఫేస్ చేసావా? పిలుపుల దగ్గర నుంచి పలకరింపుల దగ్గర నుంచి అన్ని మారతాయి అక్క. మాకొచ్చి మర్యాదకి, కారులో వచ్చి ఆగిన వాళ్ళ మర్యాదకి, ఎప్పుడో ఒకసారి వచ్చి కొంచెం హోందాతనం చూపించే వాళ్ళ పలకరింపులకి చాలా తేడా చూపించారు. నీ ఒంటి మీద ఒక 10 లక్షల బంగారం ఉందనుకో, నీకు చైర్ వస్తుంది, నీకు ఒక కాఫీ వస్తుంది, ఒక వాటర్ బాటిల్ వస్తుంది. అదే కాళ్ళకి చెప్పులు వేసుకుని మెడలో బంగారం తీసేసిరా అక్కడ కూర్చోమ్మ అంట. అంతే జనాలు మైండ్ సెట్. నూకరాజు నీకు ఎప్పుడైనా ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? డబ్బులో చాలా అర్థాలు వస్తాయి నూకరాజు. వెన్నుపోటు అని అనలేం కానీ నీ లైఫ్ లో ఎవరైనా మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? నా లైఫ్ లో నేను చాలా సార్లు మోసపోయాను. నూకరాజు గురించి చెప్పాలంటే వాడికి మనసులో ఏమీ ఉండదు. బేసిక్ గా నేను ఆల్మోస్ట్ 7 years 8 years ఎక్కడ కనిపించినా చాలా బాగా మాట్లాడడం, వర్క్ విషయంలో కూడా అసలు వేరే లెవెల్. కానీ నూకరాజు కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును, అంత బాధపడే సిచ్యువేషన్స్ ఎందుకు నీ వరకు తీసుకొచ్చావు? ఎందుకుగానే లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఎవరైనా పర్సన్ నమ్మాను అంటే చాలా దగ్గరికి తీసేసుకుంటా. అది ఎంతవరకైనా వెళ్తా. కొంతమందితో మూవ్ అయ్యాను. ఇక ఆ తర్వాత వాళ్ళ వల్ల నేను బాధపడిన రోజులు ఉన్నాయి. ఇక నువ్వు నమ్ముతావా, నా వెనకాల తిరిగే ఒక ఆర్టిస్ట్ కి వాళ్ళ చెల్లి కొంట్లో బాలేదంటే పేపర్ మీద రాపించుకోకుండా 13 లక్షలు ఇచ్చాను. స్టిల్ ఇంకా నాకు 3 లక్షలు ఇవ్వాలి, అవి ఇవ్వలేదు, వదిలేసా.
నుకరాజు నువ్వు ఎన్ని కష్టాలు పడొచ్చావు అనే విషయం నీకు గుర్తుందా? నాకు అక్కడ నా కష్టం నాకు గుర్తుంది. నాకు ఏమని అడిగారంటే మా చెల్లి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ బెడ్ మీద ఉంది, ఆపరేషన్ చేయకపోతే చనిపోతారు అనే ఒక ఓడివాడు. ఇక మనం నమ్మాము ఒక పర్సన్ ని. నాది ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడే ఉంటాను నేను, అదేంటో తెలియదు. మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నేను నాకు ఓకే వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అక్కడ నుంచి వచ్చాను కాబట్టి ఎంతో కొంత ఏదో చెయ్యాలని. బేసిక్ గా అందరూ అంటారుగా ఊరోడు మనసు చాలా మెత్తనా అని. నేను ర్యాపిడో బుక్ చేసుకుంటే ఒక అమ్మాయి వచ్చింది. ఇదేంటి ర్యాపిడో అమ్మాయిలు కూడా కొడతారా అనిపించింది నాకు. కట్ చేస్తే ఇంటి దగ్గర రాగానే అమ్మ ఒక నిమిషం ఆగు నీ పేరేంటమ్మా అంటే పాప మా అమ్మ ఇలా హెల్మెట్ తీయగానే చాలా సన్నగా ఉంది. నువ్వు ర్యాపిడో కొడుతున్నావు ఏంటమ్మా అంటే మా ఆయనకు ఒంట్లో బాగాలేదండి, నాకు యాక్సిడెంట్ కూడా అయ్యింది, ఇక తప్పదన్నా అంటే ఇంకెళ్ళిపోయి ఆవిడని ఆపి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయాలో చేసి వచ్చి అలా హెల్ప్ చేయాలి అని నీకు ఏ సందర్భంలో స్టార్ట్ అయిందని? మాకు ఏమంటారో 4,000 ఉంటే పడవ కొనుక్కోవచ్చు. ఆ 4,000 గురించి అడగనోళ్ళు లేరు, అప్పు చేయని రోజులు లేవు. అప్పుడు మేమెంత స్ట్రగుల్ పడ్డామో అట్లా వాళ్ళు పడుతూ ఉంటారు కదా పాపం అని వాళ్ళకి చేస్తూ ఉంటాం. మీరు పని చేయడానికి కూడా డబ్బులు కావాలి కదా? ఒక 1/2 kg చికెన్ తినాలి అని అంటే 2 weeks వెయిట్ చేసేటోళ్ళు. సంక్రాంతికి అందరూ ఆడుకుంటూ ఉంటుంటే మేము సిమెంట్ పనులకి వెళ్ళేటోళ్ళు. జ్వరం వస్తే మా అమ్మ యాపిల్స్ కొంటది కదా అని జ్వరం రావాలని కోరుకునేటోళ్ళు. వాళ్ళని చూసినప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది పాపం కదా అని. ఎందుకంటే మంచోడికి ఇస్తేనే మంచి జరుగుతుందని దేవుడికి తెలుసు, అందుకే నువ్వు ఇంత మంచి స్థాయిలో ఉన్నావు నుకరాజు. దేవుడు కూడా కష్టాల పాపం అలాంటి వాళ్ళకి పెడతాడు తెలుసా. చాలా చూసాం, చాలా కష్టాలు చూసాం. ఇప్పటికి స్టిల్ నా దగ్గర ఒక 10,000 ఉన్నా ఎవరికైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నాకు దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. అట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ప్రాబ్లం చెప్పడం కానీ ఇప్పటికి నువ్వు మర్చిపోలేనిది ఏదైనా ఉందా నుకరాజు? రీసెంట్ గా మన మల్లెమాల చుట్టూనే తన బాబుని వేసుకుని చాలా సార్లు తిరిగింది ఆవిడ. ఇక మన వాళ్ళు కొంతమంది హెల్ప్ చేశారంట, కొంతమంది చేయలేదంట. ఇంక నా అడ్రస్ ఎలా ఎత్తుక్కుని మా ఇంటికి వచ్చేసారు. అన్న ఇంక నాకు ఇంక వేరే పరిస్థితి లేదన్న, ప్లీజ్ అన్న కొంచెం మీరు చూడండి అన్న అంటే వస్తే నేను ఎంత హెల్ప్ చేయాలో వాళ్ళకి అమౌంట్ ఇచ్చి నేను అలాగే యూట్యూబ్లో ఇన్స్టాలో వాళ్ళ కోసం సపరేట్గా ఒక వీడియో చేసి వాళ్ళ కోసం పెట్టి అమౌంట్ అంత వస్తే కట్ చేస్తే 15 రోజుల తర్వాత వాళ్ళే ఫోన్ చేసి మా కొడుకు ఆపరేషన్ అయిపోయిందన్న, చాలా హ్యాపీగా ఉన్నాడు, మీరును ఈ జన్మలో మర్చిపోలేనన్న అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంది సంపాదిస్తారు కానీ హెల్ప్ చేసే మనసు అందరికీ ఉండదు. పోయేటప్పుడు తీసుకుపోతామేంటి అంత, మనం సంపాదించేది ₹1 కాదు కదా, అనా పైసా కూడా తీసుకెళ్ళి పలానా రోజు వాడు ఇట్లా చేసిండ్రా, పలానా రోజు వాడు ఇంత చేసిండ్రా, పలానా రోజు వాడు చేసిండ్రా, అదే మనం మూట కట్టుకునేది. ఇప్పటికీ స్టిల్ మనం పెద్ద ఎన్టీఆర్ గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, దేశం కోసం చేసిన ఎంతో మంది గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, అవే మనకి ఉంటాయి. రీసెంట్ గా 7 వేటకి వెళ్ళిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి నుకరాజు, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి చెప్పడానికి ఏమీ ఉండదా? అన్ని ప్రొఫెషన్స్ ఒక ఎత్తు, ఈ ఫిషింగ్ అనేది ఒక ఎత్తు. ఒక డ్రైవింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాం, గట్టిగా తుఫాన్ వస్తుంది అనుకో, ఏం కనిపించట్లేదని ఒక సైడ్ కు ఉండొచ్చు, మన చేతుల్లో ఉంటది. ఇది మన చేతుల్లో ఉండదు. వన్స్ లోపలికి వెళ్ళడం వరకే మన చేతుల్లో ఉంటది, బయటికి రావడం అంతా దేవుడి చేతుల్లోనే ఉంటది. నువ్వు ఎంత ఈత వచ్చినా సరే. ఇందులో అంటే 2 రకాలు ఉంటాయి అక్క. ఇప్పుడు మేము నదుల్లోకి వెళ్తాం, మాక్సిమం మనకి కొంచెం ఒక 2 kilometers 3 kilometers డిస్టెన్స్ కాబట్టి ఫోన్స్ ఉంటాయి, మాట్లాడుకోవచ్చు, అంతవరకు ఓకే. మా అమ్మ నాన్న ఒకసారి వెళ్ళారు వేటకి, వెళ్ళిన తర్వాత వల్ల పెట్టేశారు, పెట్టి మిడిల్లో ఉన్నారు. మిడిల్లో వస్తున్నప్పుడు సడన్ గా ఫుల్ పెద్ద పెద్ద గాలులు వలలు లెగిస్తుంటే మా దగ్గర యూనిటీ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. వచ్చి చూసుకుంటారు ఎవడ పడవ అందరూ వచ్చినాయి, ఎవడ పడవన్నా రాలేదా, ఒరే పలానా కూడా పడవ రాలేదురా, అడికి ఏమైందో ఏంటో ఫోన్లు చేయండిరా, ఇది ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు మా పడవే రాలేదు, వదిలేశారు. పడవని కంట్రోల్ చేయడం అవ్వకపోతే సెంటర్కి వచ్చేసారంట ఇద్దరు. ఇక మా నాన్న కూడా ఈత కొట్టుకుంటూ వచ్చేద్దామని ఆలోచన లేకుండా గంగమ్మ బతికితే ఇద్దరం బతుకుతాం, చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోతామని వాళ్ళిద్దరు అలా పట్టుకుని అట్లా సెంటర్లో అలా కూర్చునిపోయారు అనమాట. ఇక అది అలాగా కొట్టుకుంటూ తేలుకుంటూ మా ఇంటికాడ నుంచి మన విజయవాడ బ్యారేజ్ ఉంటుంది కదా, ఆ బ్యారేజ్కి ఇవతల వరకు పోయింది. అది మొలగలేదు. అప్పుడు
ఒడ్డుకి వెళ్ళిన తర్వాత మాకు ఫోన్ చేసి, అప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం, మా అన్నయ్య, నేను, మా చెల్లి, మేము ముగ్గురు వెయిట్ చేస్తున్నాం. ఫోన్ చేసి ఒరే ఎంకనగూడ అక్కడ ఉన్నారంటే పదండ్రి వెళ్ళి తీసుకొద్దామని ఇంజిన్ బొడ్లేసి తీసుకొస్తారు. ఇది నది గోదావరిలో జరుగుతుంది. ఈ సముద్రంకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు లోపలికి వెళ్తారు. ఏటకెళ్ళి వాళ్ళకి ఫోన్స్ ఉండవు, వాకీ టాకీస్ అవే ఉంటాయి. పక్క బోట్లు, వాళ్ళకి పడవ ఖరాబ్ అయినా సముద్రం ఎటుపోతున్నారో తెలియదు. తిరిగి ఒడ్డుకు వచ్చే వరకు కూడా నో ఇన్ఫర్మేషన్. అట్లాగే మనకి తండేల్ సినిమా చూసేవి కదా, కొట్టుకుంటూ పాకిస్తాన్కి పోయారు, చాలా మంది బంగ్లాదేశ్ పోతారు. నది మీద, నది గోదావరి, సముద్రం ఇంకా డేంజర్. మనిషి వెళ్ళేటప్పుడే ఒక 10 రోజులకి 20 రోజులకి మొత్తం అన్ని తీసుకుని వెళ్ళిపోతారు తినడానికి. అక్కడే వండుకుని అక్కడే తిండి, పిల్లలు ఎవరు ఉండరు. తిరిగి వస్తేనే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. చలికి కొంతమందికి నరాలు బగిలి చనిపోయేటోరు, కొంతమంది పడవల మీద పడి చనిపోయేటోళ్ళు. మొన్న ఒకసారి ఒకరికైతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అబ్బా, ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు అనుకోరాజు. అంటే అది కానీ ఒక్కటే ఈ ప్రొఫెషన్ ఏంటంటే వృత్తిని వదలరు. 100 కుటుంబాలు ఉన్నాయంటే 99 కుటుంబాలు ఫిషింగే చేస్తారు. వృత్తిని వదలరు. యూనిటీ గట్టిగా ఉంటది, యూనిటీ మంచిగా ఉంటది. కాకపోతే ఇంకా తప్పదు. కానీ ప్రాణాలతోనే ఆట కదా. ఆట అంటే ఏం చేస్తాం. ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా ప్రతిరోజు వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారేమో, మా వాళ్ళు వస్తారు అని. ఎప్పుడైనా సముద్రంలోకి వెళ్ళి వేటకెళ్ళిన తర్వాత సడన్ గా ఇంటికి ఏమన్నా ఫోన్ వస్తే కంగారు పడతారు, ఏం జరిగిందా ఏంటి అని. 10 రోజుల తర్వాత వస్తే ఓకే ఇంటికి వచ్చేసారు అనుకుంటారు. చాలా ప్రమాదం కదా. ఆ సముద్రంలో పడితే ఎటు ఈత కొట్టినా నువ్వు ఎటు పోలేవు. ఎటు వెళ్తానో తెలియదు, ఏముండవు, ఎట్లా పోతావు, బతికితే బతికినట్టు అంతే. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మనస్ఫూర్తిగా వెళ్ళే ప్రతిసారి గంగమ్మ తల్లికి దండం పెట్టుకుంటాం. అమ్మ ఇంకా నిన్నే నమ్ముకుని లోపలికి వెళ్తున్నాం, మంచిగా వేట జరగాలి అంటే చేపలు పడాలి, అలాగే బయటకు కూడా మంచిగా రావాలని ఆ దేవతకు దండం పెట్టుకుని లోపలికి వెళ్తాం. నెలకి ఎంత వరకు వస్తాయి నూకరాజు? అంటే ఇది ఎలా ఉంటదంటే, ఇప్పుడు 4 చేపలు ఎక్కువ పడినాయి అనుకో 4 రూపాయలు వస్తాయి. పడకపోతే ఓ రోజు డీజిల్ డబ్బులకు కూడా రావు. ప్రాణానికి గ్యారంటీ ఉండదు, సరుకుకి గ్యారంటీ ఉండదు. అదో జాబ్ చేసుకున్నాం అనుకో సాయంత్రం ఇంటికి వచ్చేసి నెలకు 30,000 వస్తాయి. అది గ్యారంటీ ఉంటుంది. గ్యారంటీ లేని బతుకులు ఇవి. అబ్బా, వాళ్ళకి ఇంకా వేరే దారి అనేది లేదు. ఇంకా వాళ్ళు ఏ పని మీద అయితే ఉంటారో ఆ పని మీదే. ఆ వృత్తి నుంచి వెళ్ళరు అంతే. అంకుల్ వెళ్తున్నాడా అప్పుడప్పుడు? లేదు, ఉన్నాడా? ఒక్కడే వెళ్తాడు. నాకు ఫోన్ చేస్తాడు సాయంత్రం అయితే. మా నాన్న ఏటకెళ్ళినప్పుడే ఫోన్ చేస్తాడు నాకు. ఎందుకు? నేను ఏటకెళ్ళానని తెలియాలని. ఉత్తప్పుడు చేయడు. ఏటకెళ్ళిన రోజు ఫోన్ చేసి బాబా ఎలా ఉన్నావు అంటాడు. నాకు ఆ గాలి సౌండ్ అనిపించి ఏటకెళ్ళావా అంటాను. అవునరా అంటాడు. ఇంక నేనేమన్నా. ఉత్తప్పుడు ఫోన్ చేయడు వెళ్ళని రోజు. ఎందుకు ఏరా ఏటకెళ్ళేదా నేను అడుగుతానేమో. మీ నాన్నది చాలా ఫన్నీ థింగ్స్ ఉంటాయి నాకు తెలిసి. మా నాన్న ఏంటంటే జాయ్ఫుల్ పర్సన్ అన్నట్టు. మా అమ్మతో మాట్లాడరా అంటే 2 నిమిషాల్లో చిరాకు వచ్చేస్తుంది మా నాన్నకి. అలా ఈదులోకి వెళ్ళి ఎవరైనా కనిపించి మాట్లాడరా అంటే 10 నిమిషాలైనా ఓపిగ్గా మాట్లాడొస్తాడు. నువ్వు మీ నాన్న అరే ఓరే ఇట్లా భలే సరదాగా ఉంటారు నువ్వు. మా నాన్న నేను నిజం చెప్తున్నాను. చాలా మంది అంటారు మీ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వా, అది ఇవ్వా, ఇది ఇవ్వ అంటే నాన్నగారు అనేసి నేను వెళ్ళి నా పని చేసుకుంటే అది రెస్పెక్ట్ కాదు. ఇక్కడ ఉండాలి నాన్న అనేది. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నాన్న అరే నాన్న. మా ఇద్దరు మార్నింగ్ వేరే. అప్పుడప్పుడు నేను ఫోన్ చేసి హలో బ్రో ఎక్కడున్నావు అని అడుగుతాడు. నాకు ఫోన్ చేసి ఒకసారి అంకుల్కి ఫోన్ చేయి. హలో బాబా ఎక్కడ? ఇంటికాడ. ఏటకెళ్ళదా? ఇంకా నేను వెళ్ళావా? మరి ఫోన్ చేయలేదు. నీకు పొద్దున్న చేశాను. ఏమన్నా పడ్డాయా లేదా? 700 షూటింగ్ వెళ్ళి వచ్చేసావా? వచ్చేసాను, ఇంటికాడే ఉన్నా. అమ్మకేమన్నా పొద్దున్న కుర్రాడు ఉన్నాడా అంటే లేడు షూటింగ్ వెళ్ళాడు ఉంది. పెట్టే ముందు నువ్వు ఫోను. ప్రేమగా మాట్లాడేసుకున్నారండి ఇద్దరు పొద్దున్న. నేను ప్రేమగా ఏం మాట్లాడుకోలేదు. మరి కొడుకు నిజంగానే కట్ చేసుకుని కొట్టేసుకున్నా మరి గంటలో మాట్లాడేసుకుంటారు. ఎవరు? కొడుకుతో ప్రేమగా మాట్లాడింది మళ్ళీ. అన్నయ్యతోనా? ఇక్కడ ఉంటే మంచి భలే సందర్గా ఉంది ఇద్దరికనే. ఏంటుంది ఇగో పక్కనే ఉండి స్పీకర్ ఆన్ చేశాను. అవన్నీ భయం ఏంటి ఉన్నదే చెప్తున్నాను. ఇంకా అమ్మకిస్తున్నా మాట్లాడు. ఏంటి ఏదో అంటున్నావు? రాజా నా కడుపు నువ్వు పుట్టాక నీ కడుపు నేను పుట్టలేదురా. పుట్టుపోని ఈసారి. ఒరే నువ్వు గొంతు మార్చి మాట్లాడేవా అనుకుంటుంది మీ నాన్న. అది నీ ఫాల్ట్. చూడు నీ గొంతు నా గొంతు ఒకటిలా మాట్లాడావు నువ్వు ఒకదాన్ని. ఏంటి ఆడితే ఏదో అంటున్నావు? అయ్యో నిజమా? బాబు ఆసియా మాట మాట్లాడక. వర్షాన్ని మాట్లాడుతున్నాను అంకుల్. వర్షాలాగే మాట్లాడుతున్నాం అంకుల్.
అంకుల్ మీ అబ్బాయి ఇంకా టిక్ టాక్స్ లోనే ఉన్నాడు. నేనే అంకుల్ కి ఫోన్ చేయంటే చేశాడు. చెప్పరా నమ్ముతాడు చిన్నగా అంకుల్? పక్కకెళ్ళింది ఫోన్. బాగున్నారు అంకుల్? రాజు అంకుల్ నేను వర్ష మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇప్పటి వరకు నూకరాజు మీకోసం చెప్పి ఫీల్ అవుతున్నాడు. చాలా మా నాన్న అంటే నా ప్రాణం అంటున్నాడు. మీ అబ్బాయి కోసం ఒక మాట చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నాకంటే ఎక్కువ ప్రేమ వాడికి. ఆయనకంటే ప్రేమ మీకు, మీకంటే ప్రేమ ఆయనకి. మిమ్మల్ని అరే ఒరే అంటాడు. మరి ఏంటి విషయం? ఫ్రెండ్స్ మా ఇద్దరం ఉన్నాం. ఫ్రెండ్సా? మీరు ఆంటీతో తప్ప పక్కింటి ఆంటీతో అరగంట మాట్లాడతారంట రోజు? అమ్మో అయ్యో అవుతుంది అమ్మా, అన్ని అబద్ధాలే. మరి ఇలాంటివన్నీ చెప్తున్నాడు మీ మీద మీ అబ్బాయి? అలాగే అలకోలం ఆడుతూ ఉంటాడు కానీ అన్ని ఉత్తిదే. ఉత్తిదే ఏం లేదు. ఆంటీయే మన ప్రాణం. అంతేనా? అంతే. ఓకే అంకుల్ బాయ్. సరేనా ఉంటా. నిన్న వెళ్తే 700 గ్రాములు దొరికినాయి అంట. 700 గ్రాములు అంటే నాకు తెలిసి 230 రూపాయలు వస్తాయి అంతే. 230 రూపీస్ వస్తాయి. 230కి ఇంకో 20 యాడ్ చేస్తే 250 రూపీస్ డీజిల్ అవుతుంది. కానీ నువ్వు మరి అంతమంది ఫ్యామిలీతో ఉంటారు. మరి ప్రతిసారి వాళ్ళకి ఎట్లా కష్టం కదా ఇప్పుడున్న రోజులు ఇంత ఖర్చులు పెట్టి బ్రతకాలంటే. మనకి గవర్నమెంట్ ఇచ్చే 2 రూపాయల బియ్యం వస్తాయి, ఏటకి వెళ్తే ఇవి వస్తాయి, ఉప్పు కారం వేస్తే అయిపోయాయి. అంతేనా? అంతే. తాటి వెళ్ళం తాన గుర్తుందా తమ్ముడు? నాకు గుర్తుందిగా. నువ్వు పాడనంటే నేను ఉంటా, లేదంటే వెళ్తా చెప్తున్నా చూసుకుని. నేను పాడితే వెళ్ళిపోతావా? మరి అది నేను పాడుంటే సూపర్ హిట్ అయ్యేది తెలుసా? అది హిట్. నేను పాడుంటే సూపర్ హిట్ అయ్యేది. అది హిట్, నువ్వు పాడుంటే ఫట్టు. రోజు దేవిశ్రీ ప్రసాద్ గారు కాల్ చేసి ఏమంటారు తెలుసా? తిడతారని కొంప తీసి. వర్ష ఒక్కసారి నా కోసం ఒక్క పాట అయినా పాడు. నెక్స్ట్ మహేష్ బాబు గారు మూవీలో కానీ. నాకు నీలో కూడా లోకల్ గగ్లాంటి కనిపిస్తుంది. అసలు మాస్ లో మన ఆర్టిస్టుల్లో ఒక ట్రెండ్ సెట్ చేసావంటే అది నువ్వే. థ్యాంక్ యూ. నా కోసం నువ్వు మళ్ళీ ఒక పాట పాడాలి. సో మాది రీసెంట్ గా ఒక సాంగ్ వచ్చింది, అది కూడా మంచిగానే పోతుంది. సో పిల్లకేమేమే డిల్లమ్మ డిల్లి, పిల్లకేమేమే డిల్లమ్మ డిల్లి, 2 లారీల సామానే డిల్లమ్మ డిల్లి, లారీ నిండా సామానే డిల్లమ్మ డిల్లి, మరి పిల్లగానికేమేమే డిల్లమ్మ డిల్లి, పిల్లగానికేమేమే డిల్లమ్మ డిల్లి, డుగ్గు డుగ్గు అరే డుగ్గు 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 బుల్లెటే డిల్లమ్మ డిల్లి, డుగ్గు డుగ్గు బుల్లెట్ డిల్లమ్మ డిల్లి. సో ఇదేంటంటే పెళ్లి పెట్టుపోతలు ఉంటాయి చూసా, దానికి సంబంధించి అసలు మాట కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బాధపడకు బెంగ పడకు, బాధపడకు బెంగ పడకు, ఇట్లా పోయి అట్లా వస్తానే దేవకి నాన్న ఆశకి. సాంగ్స్ పాడడం ఒక ఎత్తు అయితే, ఈ ఒక డిఫరెంట్ గా పాడడం అది అసలు ఎలా క్రియేట్ చేశారు దాన్ని? ఫస్ట్ ఒక 3 సాంగ్స్ ఏమో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేసాం అక్క. ఆ తర్వాత ఒక మాస్ సాంగ్ గుట్ట కింద గుంపు సెట్లు అని చేసాము. దాంతో మాకు మంచి హిట్ వచ్చింది. 50 మిలియన్ అబోవ్ ఎంతో ఉంది వ్యూస్ ప్రెసెంట్. ఆ తర్వాత ఏంటంటే ఇంకా రెగ్యులర్ గా చేయడం కాదు, ఇక మనం సాంగ్ చేసామంటే ఒకటే మన గురించి మాట్లాడుకోవాలి, లేదంటే హిట్ అవ్వాలి, రెండిట్లో ఏదో జరగాలని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ అలా చూస్తున్నప్పుడు దేవకమ్మ సాంగ్ చూసా. ఆవిడది ఈ సాంగ్ యాక్చువల్ గా. అరే భలే ఉంది ఇది అని నేను ఇంకా అలా చూస్తుంటే దాని మీద మీమ్స్ కూడా వస్తున్నాయి. బ్రేక్ డాన్స్ చూసాం కానీ బ్రేక్ సాంగ్ చూడలేదని చెప్పి ఆహా ఇదేదో ఎందుకో జనాలకు నచ్చుతుంది. ఆవిడ కాల్ చేసి ఆ ట్యూన్ తీసుకుని నేనే రాసే సాంగ్ మొత్తం. ఆ సాంగ్ కూడా నువ్వే రాసా? మాక్సిమం ఇప్పుడు అన్ని సాంగ్స్ మా సాంగ్స్ నేనే రాస్తున్నా. తెలీదు నాకు. రైట్, అది నేనే రాశాను. నమ్మవో ట్రెండింగ్ నెంబర్ 1 అది. అవును. ఈ సాంగ్ కన్నా నేను వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ ఒక సాంగ్ పెట్టుకున్నా, అది రీచ్ అవ్వలేదు. ఎందుకు అసలు ఏమో, అది నేను పెళ్లి గురించి పాడాను ఒక సాంగ్. నాకు చాలా ఇష్టం. అది జనరల్ గా జరిగే థింగ్స్ ని అందులో ఆ సాంగ్స్ లో ఉంటాయన్నమాట. పెళ్ళంటే సంబరపడకండి, పెళ్ళైతే దోల తీరిపోద్దండి, నాకు 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 నాకు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ అది. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఎవడన్నా రీల్ చేయి, ఇప్పటికే చెప్తున్నా, ఒకవేళ ఇది చూసిన తర్వాత ఎవరు రీల్ చేసినా సరే మినిమం ఒక 5 lakhs వ్యూస్ అబోనే. మా సాంగ్ హిట్ అవ్వాలి అంటే ఎలాంటి టిప్స్ ఇస్తావు నువ్వైతే? ఏ టిప్స్ ఏమీ ఉండవు, ఇక అది మన లక్. అది పాటలో మినిమం దమ్ము ఉండాలి, ఒక 70% దమ్ము ఉండాలి. అంటే ఎట్లాంటివి నచ్చుతాయి ఆడియన్స్ కి? అంటే మీనింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బీట్ నచ్చుతాయి, ఆ తర్వాత ప్రయోగాలు, ఆ ప్రయోగాల్లో కూడా కొంచెం మంచిగా అనిపించింది నచ్చుతాయి. ఇంకా ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ జోను. అసలు ఎంతవరకు వచ్చింది నూకరాజు నీకు అమౌంట్ దీని నుంచి? సాంగ్స్ మాస్ సాంగ్స్ ఆల్మోస్ట్ చాలా బాగా చేస్తున్నావు. 2 సాంగ్స్ మీద నాకు ఒక 30 కోట్లు వచ్చింది. యూట్యూబ్ సాంగ్ మీద 30 కోట్ల? నువ్వు కూడా చేయక్క ప్లీజ్, ఒక 5 లక్షలు పెట్టి దండం పెడతా. నా 5 లక్షలు నాకు రావు, నా 5 లక్షలు నాకు రావు. మన
మనం యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తాం కాబట్టి మనందరికీ తెలుసు రెవెన్యూ ఎంత ఉంటుంది అనేది. ఒక సాంగ్ కి నాకు తెలిసి ఒక 15 లక్షలు 16 లక్షలు వచ్చి ఉంటుంది. గుట్ట కింద సాంగ్ కి, తాటి బెల్లం సాంగ్ కి ఒక 12 లక్షలు ఎంత వచ్చింది. ఎంత ఖర్చు పెడితే ఎంత వచ్చింది? గుట్ట కింద సాంగ్ కి మాకు ఆల్మోస్ట్ ఒక 2 లక్షలు ఎంత అయింది. 2 lakhs అయింది. తాటి బెల్లానికి 2 అయ్యింది. అంటే ఇప్పుడు వరకు ప్రాఫిట్ ఉందా అంటే అన్ని సాంగ్స్ కంపేర్ చేస్తే పర్లేదు, ఒక 5 lakhs అట్లా ప్రాఫిట్ ఉంది. బానే వచ్చింది. ఆ పెళ్లి సాంగ్ కి 4 లక్షలు బుగ్గబాలైపోయినాయి. 50 మంది జూనియర్ ఆర్టిస్టులు, సెట్, లైటింగ్ అన్ని చేసి నాకు ఇప్పటికీ ఇష్టం. అది ఎందుకు పోలేదు? 4 లక్షల రూపాయలు వేస్ట్ అయ్యి ఒక్క సాంగ్ కి 10,000 కూడా రాలేదు దానికి. అంటే ఇప్పుడు గుడ్డిగా నమ్మి యూట్యూబ్ సాంగ్స్ చేయకూడదు. యూట్యూబ్ సాంగ్స్ కి వచ్చేసరికి ఏమైందంటే కొన్ని సాంగ్స్ హిట్ అయ్యి 2 కోట్లు వచ్చినాయి, 3 కోట్లు వచ్చినాయి అనేసరికి కొత్తగా ప్రొడ్యూసర్లు మొదలైపోతున్నారు. దీనికి కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారా? ఎవరు నువ్వు కొన్ని సాంగ్స్ బడ్జెట్లు చెప్తే షాక్ అవుతావు. 15 లక్షలు 16 లక్షలు ఒక్క సాంగ్ కి 15 లక్షలు 15 లక్షలు 12 లక్షలు పెట్టేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. ప్రొడ్యూసర్ లేకుండా కొత్త వాళ్ళు చెయ్యొచ్చా చేయకూడదా? డబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళు అయితే చెయ్యొద్దు. ఎందుకంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇక ఒక్క సాంగ్ కి మనం ఒక 4 లక్షలు పెట్టేసి ఒక 10 లక్షలు తీసేద్దాం, 10 అసలు రావు అవి. అది జరగని పని. అది నీకు ప్యాషన్ ఉండి మంచిగా ఇదే కంటిన్యూ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, అంతేనా? కాకపోతే ఎక్కువ బడ్జెట్లు పెట్టొద్దు. నువ్వు నమ్ముతావా, దగ్గరగా ఒక 1 week లో ఒక 10-12 సాంగ్స్ వస్తున్నాయి యూట్యూబ్ లో. అవును. అందులో ఒక నెలంతా కలిపితే 1-2 వినిపిస్తాయి మన చెవులకి, అంతే. మిగతా ఏమైపోతారు వాళ్ళంతా. అంటే అప్పు చేసి అయితే మాత్రం ఇట్లాంటివన్నీ కొత్త చాలా మంది చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు, పెడుతున్నారు, గొడవలు ఆడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. నా సాంగ్ నేను ఇప్పుడు చూసే వాళ్ళకి చెప్తున్నా, 50 మిలియన్ వెళ్ళింది ఒక సాంగ్. దానికి నాకు 16 లక్షలు 17 లక్షలు వచ్చింది అంతే. ఆలోచించుకోండి, 50 మిలియన్స్ వెళ్తే. ఎందుకంటే రెవెన్యూ చాలా డౌన్ అయింది. మీరు ఎక్కడో చూసి 100 మిలియన్ వెళ్ళింది, 2 crores వచ్చింది, అది ఒకప్పుడు జమాను, ఇప్పుడు లేదు. అది అదృష్టం కూడా ఉండాలి. ఉండాలి మరి. చెప్తున్నాను కదా, పెళ్లి సాంగ్ నేను ఇన్స్టాలో పెడితే 1,00,000 షేర్లు 1 day లో. ఆ తర్వాత నేను ఫుల్ సాంగ్ రాసి చేశా. యూట్యూబ్ లో ఒక 6 లక్షలు 7 లక్షలు పోయింది అంతే. నీ సాంగ్స్ కాకుండా బయట ఏదైనా సాంగ్ నిన్ను టచ్ చేసిన సాంగ్ ఉంటే మా కోసం ఆ సాంగ్ పాడాలని కోరుకుంటున్నా. ఈ టచ్ చేసిన నేను కాదు కానీ రీసెంట్ గా సాంగ్ చూసాను, అది మంచిగా అనిపించింది నాకు. లైక్ ఎలాగంటే, ఒకప్పుడు మనం ఏమంటారు, వెళ్ళిపోకే నన్నిలా వదిలి. బా పాట నేనైతే డైలీ వినేటోడిని. అనిత ఓ అనిత, అది కూడా మేము పుట్టలేదు, నువ్వు పుట్టుంటావు. వెళ్ళిపోకే నన్నిలా వదిలి, తట్టుకోలేని బాధని నాకుండే పగిలి, ఉండలేను నిలువలేను నువ్వు లేకుండా, గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా. సో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నేను విన్న ఇంకో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఏంటంటే, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. నన్ను వాడుకున్నందుకు వందనం, నాతో ఆడుకున్నందుకు వందనం, నీ ప్రియమైన నటనకు వందనం, నీ స్వార్థపు ప్రేమకు వందనం, మనసుతోనే ముడిపడ్డ బంధం అనుకున్న వాళ్ళు వరకే నేను అవసరమైనా, నీ ఊహల్లోనే ఉసురు పోతదే, నీ ఊసొస్తే ఊపిరాడదే, నీ ఊహల్లోనే ఉసురు పోతదే, నీ ఊసొస్తే ఊపిరాడదే. నాకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే ఇష్టం. నేను ఒక సాంగ్ కూడా చేసా, అదొకటి పాడతాను. నువ్వే లేనప్పుడు ఈ జన్మ నాకెందుకే, నువ్విక రానప్పుడు నే బ్రతుకుండి ఏం లాభమే, నా గుండె నిన్నే తలుచుకొని తల్లడిల్లుతున్నదే, నన్నే కాదని నువ్వు వెళుతుంటే ప్రాణమాగినట్టుందే, నువ్వైనా చెప్పమ్మ ఓదరని, నీ వాడి చెంతకు చేరమని, తననే ఆపమ్మ ఓవని, నన్నే దాటిపోవద్దని. అసలు నీకు ఏదైనా ఆఫర్స్ ఎప్పుడైనా వచ్చాయా ఇట్లా పాడండి అని మూవీస్ లో? నాకు మూవీస్ లో ఏమి రాలేలే గానీ ఇంట్రెస్ట్ ఉందా నీకు? వస్తే ఎందుకు పాడం, ఎవరికన్నా ఇంట్రెస్టే. అవునా? మొన్న మ్యాడ్ షోలో అనిల్ రావుపూడి సార్ అన్నారు, నా నెక్స్ట్ మూవీలో ఇస్తాను ఛాన్స్ అని.
ఆయన మా గుట్ట కింద సాంగ్ విని భలే ఉంది ఈ సాంగ్ అని ఆ స్టెప్ బాగుంది అన్నాడు. ఈ లోపు సార్ అది నేనే పాడాను సార్ అంటే నువ్వు పాడావా అన్నాడు. అవును సార్ నేనే పాడాను అంటే నిజంగా అన్నాడు. అవును సార్ అంటే అది విని చాలా బాగా పాడావయ్యా అంటే శ్రీముఖర్లు ఉంటే ఇక ఒకసారి వచ్చి కనబడ ఆఫీస్ కి. చాలా హ్యాపీ. బేసిక్ గా ఆయన ఫ్యామిలీ మూవీస్ కి బాగా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఆ మాట చాలు సార్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ మాట చాలు. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయడం వల్ల అన్ఫాలో చేయడం వల్ల ఒక రిలేషన్ లో గొడవలు అనేది వస్తాయి. అసలు క్వశ్చనే తప్పడుకో. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అన్ఫాలో పక్కన పెట్టు, వేరే వాళ్ళ రీల్స్ చూసినా లైకులు కొట్టినా కమెంట్లు పెట్టినా వస్తాయా అని అడగాలి. ఇవన్నీ చేస్తే వస్తాయా? 100కి 1000% వస్తాయి. ఎవరైనా ఒక అమ్మాయి రీల్ వచ్చింది అనుకో లైక్ కొడతాం. అవును. ఎవరైతే రిలేషన్ లో ఉంటారో వాళ్ళ వీడియో చూస్తారు, చూసిన తర్వాత మన లైక్ ఉంటది. ఒక రీల్ ఉంటే ఓకే, కింద రీల్ కూడా ఉందనుకో వై యూ లైక్ దిస్ గర్ల్ అది మనం రీజన్ చెప్పాలి. బాగా చేసాం కదా అని కొట్టాను, ఇట్లా వస్తుంది చిన్న రియాక్షన్ అక్కడ నుంచి. దానికే ఉంది అన్లైక్ కొట్టేస్తా అయిపోయా. ఇలా తప్పించుకుంటావు. మనం యుద్ధం చేయలేనప్పుడు లొంగిపోవాలి. ఒక అమ్మాయి రీల్ చూస్తూ ఉంటావురా నువ్వు, మన ఆసియానే సడన్ గా నీ వెనకాల నుంచి వస్తుంది. నేను ఒక రీల్ ఎవరైనా వచ్చిన రీల్ చూసాను అనుకో సన్నగా అక్కడ వాక్ స్టార్ట్ చేయగానే పైకి పోతుంది. అబ్బాయిల వీడియోస్ చూసి అమ్మాయిలు లైకులు కొడతారని అనుకుంటారా మీరు? కొడతారు, కొంతమంది కొడతారు, కొంతమంది చేసిన లేడు పెద్ద. అదే అమ్మాయి లైక్ కొట్టింది అనుకో, అసలు అబ్బాయి ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు? కింద పేరు వస్తుంది లైక్ బై సపోజ్ ఏ సరితో సునీత ఏదో వచ్చింది అనుకో, ఆ సునీత మీదకి వెళ్ళి ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి మ్యారీడా అన్మ్యారీడా బానే ఉన్నావు అనుకో చిన్న మెసేజ్ వస్తుంది నీకు థ్యాంక్ యూ అండి అని. ఇట్స్ ఓకే బ్రో అన్నావు అనుకో రాదు మళ్ళీ. ఆసియా వాట్సాప్ పాస్వర్డ్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్లు ఇవన్నీ నీకు తెలుసా? ఇక ఒకప్పుడు మాకు నాది ఆసియాకి, ఆసియాది నాకు, మా ఇద్దరికి తెలుసు. ఇక ఆ తర్వాత ఒకవేళ ఎప్పుడన్నా మేము చేంజ్ చేసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ లో ట్రస్ట్ ఒకటి ఉండాలి. ఫస్ట్ నమ్మకం ఉండాలి. అది లేకుండా మనం ఈ గొడవ మీదే మాకు ఒక 2 వారాలు నడిచింది ఆ షోలో, ఈ పాస్పోర్ట్ల గొడవ గురించి తెలుసా? హరీష్ అన్నకి నాకు ఆయన ఏదో నామినేషన్స్ పెట్టాలి కదా అని ఫన్నీ గేమ్ ఏదో ఆడే ఎంట్రన్స్ లో, అక్కడ పాస్వర్డ్ నేను నా ఆసియది నాకు చెప్పమంటే తెలియదు అన్నది. ఒకళ్ళ పాస్వర్డ్ ఒకరికి తెలియలేదు, ప్రేమ లేదు అంటాడు. అది చూసా అక్కడ అందరి పరిస్థితి ఇదే. యాక్చువల్ గా రిలేషన్ లో ట్రస్ట్ అనేది ఒకటి ఉండాలి. ఆ నమ్మకం పెట్టుకుంటే ఆటోమేటిక్ గా రిలేషన్ అనేది హెల్దీగా ఉంటుంది. అబ్బాయిలు అమ్మాయిలు కూడా అవ్వచ్చు. కొన్ని ఇయర్స్ అసలు వాళ్ళ రిలేషన్ లో ఉంటారు, ఆ అమ్మాయి మీద అబ్బాయికి డౌట్ ఉంటుంది, ఆ అబ్బాయి మీద అమ్మాయికి డౌట్ ఉంటుంది. అంత డౌట్లతో ఎందుకు కలిసి ఉంటారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? నేను తక్కువ చూసాను ఇలాగా. మినిమం ఒక 1 year నడిచిందంటేనే ఆల్మోస్ట్ తెలిసిపోయినట్టే అమ్మాయికి అబ్బాయి గురించి, అబ్బాయికి అమ్మాయి గురించి. ఇక లాంగ్ జర్నీ అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆ డౌట్లు ఉండవు. ఇంకా ఉన్నాయంటే ఇక వాళ్ళు అసలు ప్రేమే కాదన్నట్టు. నూకరాజుకి లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? లవ్వే ట్రస్ట్ ఉండాలి, ఈగో ఉండకూడదు, యాటిట్యూడ్ ఉండకూడదు. ఈ 3 ఉండకపోతే ఆటోమేటిక్ లవ్ సక్సెస్ అవుతుంది. మన ముందు బానే ఉంటారు, మన వెనకాల చాలా తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ మీద మీరు ఏం చెప్తారు? జరిగిందా? బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మనలో ఉన్నది కసి బయటకు వస్తుంది. నేను జబర్దస్త్ చేస్తున్నప్పుడు, ఫోక్ సాంగ్స్ చేస్తున్నప్పుడు 100 మంది మన జబర్దస్త్ వాళ్ళే చాలా మంది అన్నారు, జబర్దస్త్ చేసుకుంటున్నాడు కదా, ఈ కామెడీ ఓకే కదా, వీడికి సింగింగ్ అవసరమా, అందులో ఎందుకు వేలాడుతున్నాడు. అవి నేను విన్నాను, నా చెవుల్లోకి వచ్చినాయి. వాళ్ళు చెప్పినా సరే ఒక సాంగ్ పోయినప్పుడు ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఒక 4 million 3 million వెళ్ళినప్పుడు చేశాడు, వెళ్ళాడు, దోలు తీరిందా ఇంకా ఎందుకు వాడికి. ఓకే, సెకండ్ సాంగ్ కూడా పోయింది. లవ్ ఫెయిల్యూర్ పోవడం మీన్స్ అమౌంట్ రాలేదు, వ్యూస్ అయితే బాగానే వచ్చినాయి, 4 million 5 million వచ్చినప్పుడు వీడికి ఒకటి పోయినా సార్లేదు, రెండోది పోయినా గుట్ట కింద గుంపు సెట్లు హిట్ 50 million వచ్చింది. అదే దగ్గరికి వచ్చి మన స్టేజ్ మీద డాన్స్ చేసాం. తాటిబెల్లం వచ్చి ట్రెండింగ్ 1 కొట్టిన తర్వాత ఇప్పుడు మాట్లాడమని ఎవడు మాట్లాడతారు? అలా మాట్లాడితేనే మనం అంతే ఎదుగుతామంట. ఎవరైతే బ్యాక్ బిచ్చింగ్ చేస్తారో వాళ్ళు దేవుళ్ళు అనుకోవచ్చు. సో నీకు ఇంకో విషయం చెప్పనా, బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు బ్యాకే ఉంటారు, మనం ఫ్రంటే ఉంటాం. అందుకే బ్యాక్ బిచ్చింగ్ అంటారు. ఒకప్పుడు నేను ఇండస్ట్రీకి మా ఊర్లోనే నేను ఫస్ట్ తెలుగులో కామెడీ గిల్లడిల్ చేసినప్పుడు స్టేజ్ మీద చెప్పా, నేను ఆల్మోస్ట్ రేడియో మిర్చి వాయిస్ ఫ్యాషన్స్ సుమక్క ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయితే అవకాశం ఇవ్వలేదు నాకు. అప్పుడు ఈడి పెద్ద వెళ్తాడంట, ఈడు పీకుతాడంట, ఈడు చేస్తాడంట అని వాళ్ళ వల్ల ఇక్కడికి వచ్చా. ఈ ఫోక్ సాంగ్ లీడ్కి అవసరమా, కొట్టి చూపించాం. ఇంకా మీరు ఎన్నంటారా అనండి, మేము చేసి చూపిస్తాం. అంతే. మన షూటింగ్స్ కది వెళ్ళినప్పుడు అసిస్టెంట్స్ వస్తూ ఉంటారు మనతో పాటు. వాళ్ళతో మనం ఎప్పుడైనా మాట్లాడితే మేడం నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను అన్నా, లేకపోతే నేను అది చేద్దామని వచ్చాను, ఏ దారి లేదు అన్నా, అందుకే డబ్బుల కోసం వస్తున్నాము ఇట్లా అసిస్టెంట్ గా అంటారు. వాళ్ళు ముందుకి రావాలి, వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే నూకరాజ్ అయితే ఏం చెప్తాడు వాళ్ళకి?
ఏ ప్రొఫెషనల్కైనా ఒక్కటే ఏంటంటే కష్టపడాలి, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది. ఎవరికి ఉండవు చెప్పు, దేవుడికి కూడా కష్టాలు వచ్చినాయి. మనమెంత ఆఫ్టర్ ఆల్ శ్రీరాముడు అంతటోడికి ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ గురించి అది సాధించే వరకు 2 రోజులు ఇలాగ గాలం వేసి అది వచ్చేయాలంటే రాదు ఎవరికైనా సరే. నువ్వు ఎన్ని కష్టాలు పడితే ఇక్కడ ఉన్నావు, నేను ఎన్ని కష్టాలు పడితే ఇక్కడ ఉన్నాను. ఆ ప్రతిదానికి ఒక రోజు వస్తుంది, ఆ రోజు వరకు కష్టపడాలి అంతేగాని మధ్యలో వదిలేసినట్టే ఉంటుంది. చాలా సార్లు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క డైలాగ్ చెప్పిన రోజులు గుర్తుంది. తర్వాత ఒక డైలాగ్ ఇస్తే బాగుండని వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అన్నాలు తినకుండా కొన్ని రోజులు ప్లేట్లు పట్టుకున్న రోజులు ఉన్నాయి, చేతిలో ప్లేట్లు లాగేసుకున్న రోజులు ఉన్నాయి. బయట పనికి వెళ్తే ఒక 400 వస్తాయి, దర్జాగా బతకొచ్చు. మనం ఒక సక్సెస్, ఒక గోల్ అనుకున్నాం కాబట్టి ఆ గోల్ రీచ్ అయ్యే వరకు భరించి మనం దాంట్లో కష్టపడితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది అంతే. అయితే నువ్వు లక్ నమ్ముతావా, టాలెంట్ ని నమ్ముతావా? లక్నే నమ్ముతా. ఎందుకనంటే ఒక సామెత ఉంటుంది చూడు, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కాదు ఆవగింజ అంత అదృష్టం ఉండాలి అని. నీకు ఎంత టాలెంట్ అన్నా ఉండు, నువ్వేమన్నా చేయగలిగే పర్సన్ అయినా సరే, నీకు ఆ లక్ లేకపోతే చాలా కష్టం. కొంతమంది ప్రేమలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతే ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకా నేనేమీ చేయలేను అని వెనక పడిపోతూ ఉంటారు. సమాజంలో మనం చాలా చూస్తున్నాం సొసైటీలో. ఇప్పుడు కళ్ళు బాగుండి, చేతులు బాగుండి, కాళ్ళు బాగుండి, మనిషిలాగా ఉండి, అబ్బా నాకు ఈ కష్టం వచ్చిందని వెళ్ళి పాయిజన్ తాగేసి ఊర్లేసుకుని చనిపోతే, దేవుడు మనిషికి ఒక బ్రతికిచ్చాడు, ఒక లైఫ్ ఇచ్చాడు. ఒక చీమగా కాకుండా, ఒక కుక్కలాగా, ఒక నక్కలాగా పుట్టకుండా ఒక మనిషిలాగా పుట్టించాడు. అంటే ఎన్నో 100 జన్మలు పుణ్యం చేసుకుంటేనే మనల్ని అలా మనిషిలో పుట్టించినట్టు. ఆ మనిషిలో కూడా నీకు అన్ని సరిగ్గా పెట్టాడంటే నువ్వు ఇంకా పుణ్యం చేసుకున్నట్టు. మనం ఎక్కడో చూసుకుంటే ఏమంటారు, బ్లైండ్ పర్సన్స్, తర్వాత కాళ్ళు చేతులు లేని వాళ్ళు, తర్వాత ఎంతమంది బతకట్లేదు, ఎంతమంది కష్టపడట్లేదు. ఎప్పుడైనా నేను అలా మోతీనగర్ వెళ్తున్నప్పుడు బ్లైండ్ సింగర్స్ రోడ్ల మీద పాడుతూ ఉంటారు. వాళ్ళ ప్రొఫెషన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళే కష్టపడుతున్నప్పుడు నువ్వు ఆటలకి భయపడి నువ్వు పిరికోవడం అన్నట్టు. దేవుడు నీకు ఆ జన్మనిచ్చి ఆయన సిగ్గుపడతాడు పైన, బా ఎందుకు ఎట్లా చేశాను, ఇక అది వచ్చింది ఇది వచ్చింది, అది నన్ను వదిలేసిందా పమ్మను, అది కాకపోతే ఇంకోటి వస్తుంది. బతకాలి, ఈ నిలబడాలి. అమ్మకు ప్రాబ్లం ఉందా, కష్టపడు. 2 పూటలు నువ్వు చికెన్ బిర్యానీ పెట్టాల్సిన అవసరం, కడుపు నిండా అలా గంజిపోసన్నా పెట్టు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా నిలబడాలి. కానీ ఇంకా అన్ని గిర్లేసుకుని ఇక నాది ఆ పాలసీ ఉండదు. ఉంటావా ఉండు, పోతావా పో, ఎవడైనా కానీ ఐ డోంట్ కేర్. బతికితే సింహం లెక్కే బతకాలి. నీ అక్క 2 రోజులైనా 3 రోజులైనా. మళ్ళీ పుడతామా ఏంటి? తగ్గేదేలే. నీకు విషయం తెలుసాక, నువ్వు రోడ్డు మీద సిమెంట్ పని చేసుకున్నా లేకపోతే ఏదో ఒక పని చేసుకుని బతుకుతూ ఉంటే వాడు కష్టపడి బతికిండ్రా అంటాడు. నువ్వు ఏం చేత కాకుండా పోయావు అనుకో, చేత కాకుండా పోయాడరా అంటాడు. నీకు ఈ మాట బెటరా, ఆ మాట బెటరా? అదే బెటర్. ఎవరైనా సరే అంతే. మరి చాలా మంది ఇప్పుడున్న వాళ్ళు అసలు అమ్మాయే జీవితం అని, లేకపోతే ఏదో ఒక డబ్బు కావాలని ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళనే అసలు పట్టించుకోకుండా రోడ్డు మీద కూడా పడేస్తున్నారు ఫ్యామిలీని. పడేస్తున్నారు. ఇంకేం చేస్తాను, ఎవరు మారుతారో దేవుడు మార్చాలి. ఎలాంటి పనులు చేస్తే ఆ కర్మ అనేది తిరిగి వస్తుందని మీరు నమ్ముతారు? కర్మ అన్ని పనుల్లో ఉంటది అక్క. ఎదుటి పర్సన్ మోసం చేయాలి అని నువ్వు చూస్తే ఖచ్చితంగా నువ్వు మోసపోతావు. ఈ రోజు నేను నీకు అన్యాయం చేయాలి అని చూసావా, అదే అన్యాయం దేవుడు నీకు ఇస్తాడు రేపు పొద్దున్న. నువ్వు ఎవరికైతే చేసావో చేసినప్పుడు నీకు ఆ బాధ తెలియదు, నీకు వస్తే చూసావా అప్పుడు ఖచ్చితంగా నీకు ఆ బాధ ఏంటనేది అర్థమవుతుంది. అప్పటికైనా నువ్వు మారి మనిషిలాగా అయితే ఓకే, నేను ఇంకప్పటికీ మారిన ఇలాగే ఎదవలాగా ఉంటానంటే జీవితం మొత్తం అలాగే ఎడుతాను. మంచి చేస్తే మంచి వస్తుంది. నేను ఇప్పుడు అదే నమ్ముతా. నేను చెప్తున్నాను కదా, మా అమ్మకి 8 ఆపరేషన్లు నీకు తెలుసా. వెన్నుపూస ఆపరేషన్ అయినప్పుడు నడవదన్నారు, మంచానికి బెడ్కే పర్మనెంట్ అయిపోయి. ఇప్పటికీ స్టిల్ మా అమ్మ ఆరోగ్యంగానే ఉంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది, హ్యాపీ. ఎలాంటి వాళ్ళని మన లైఫ్ లో కోల్పోతే హ్యాపీగా ఉండి సక్సెస్ అవుతామని మీరు నమ్ముతారు? ఒకే ఒక పర్సన్ మన వెనకాలే ఉండి నువ్వు సూపర్ రా, నువ్వు తోపు, ఈ లేకపోతే ఇంకేమీ లేదని ఎప్పుడు మన గురించి మంచిగా మాట్లాడుతూ, మనం లేనప్పుడు మన వెనకాల గోతులు తీస్తూ ఉంటారు చూసావా, వాళ్ళు లేకపోతే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అసలు లైఫ్ లో మనం కష్టాల్లో ఉన్నప్పుడేమో రామ్ బాబూజీ అని, సుఖాల్లో ఉన్నప్పుడు వీళ్ళంతా మా ఊళ్ళే అని దగ్గరికి కూడా రానియద్దు. జీవితంలో నువ్వు ఒకసారి ఒక పర్సన్ తో మోసపోయావా, వాళ్ళు మళ్ళీ దగ్గరికి రానివ్వకు. అంటారు ఏమో ఆడు తప్పేదాడు తెలుసుకుంటాడు మళ్ళీ, అలాంటి వాళ్ళ దగ్గరికి రానిస్తే మళ్ళీ మోసపోతావు. కాబట్టి వన్స్ నువ్వు మోసపోయావా నీ జాగ్రత్తలో నువ్వు ఉండంతే. అవసరానికి లవ్ చేస్తారు కొంతమంది, అది డబ్బు కోసం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవసరానికి లవ్ చేసే వాళ్ళని మనం కనిపెట్టాలి అంటే వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? సింపుల్ తెలిసిపోతాయి అవన్నీ. ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి అనుకో, నాన్న, చిన్ని, బుజ్జి, కన్నా నువ్వేం చేసినా పర్లేదు, ఐ విల్ సపోర్ట్. నువ్వు ఎటు వెళ్ళినా పర్లేదు, ఐఎమ్ సపోర్ట్. నాకు ధైర్యం ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను అని చెప్పి వాడు ఉన్నంత కాలం ఉంటాడు. ఆ తర్వాత నీ దగ్గర వాడికి కావాల్సింది అయిపోయింది అనుకో, జంప్ చేయాలని. అంటే అమ్మాయి ఏ తప్పు చేసినా వీడు ఏమనుకుంటే సపోర్ట్ చేస్తున్నారంటే వాడు
ఉంటాడు, ఏదో ఒక రోజు జంప్ అయిపోతున్నట్టు. ఖచ్చితంగా. నువ్వు ఇప్పుడు అంటే నువ్వే అన్నావు తప్పు చేస్తే, తను తప్పు చేస్తున్నప్పుడు అడగాలి. నువ్వు అడగకపోతే మళ్ళీ ఇంకా అదే చేస్తుంది కదా. అవును. ఇప్పుడు నువ్వు తప్పు చేసినట్టు నాన్న అది తప్పు నాన్న అట్లా చెయ్యొద్దు, అది కాదు ఇదంటే తెలుసుకుంటారు. చేసిందని ఇది రైట్, నువ్వు ఇలాగే కంటిన్యూ, ఇదే కరెక్ట్ అంటే వాళ్ళు ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు. చేసిన ప్రతిసారి వచ్చి సారీ అంటారు, అయిపోయి. రియలైజేషన్ ఉండాలి. ఒకసారి రెండుసార్లు, ప్రతిసారి వచ్చి ఇంక దేనికి సుఖం. సో వాళ్ళ బిహేవియర్ అట్లానే ఉంటాయి, తెలిసిపోతే పైకి. ట్రూగా లవ్ చేసే వాళ్ళు అయితే ఫస్ట్ వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటది. ట్రూగా లవ్ చేసే అబ్బాయిలకి అమ్మాయిలకి ఎవరికైనా కానీ గబుక్కుని ఒక మాట అనేస్తారు ఫస్ట్, అనేసి తర్వాత మళ్ళీ వాళ్ళే దగ్గరికి తీసుకుంటారు. ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లాగా అన్ని చూసుకుంటారు. ఒక టైం అంటే గంటలు ఫోన్ మాట్లాడకపోయినా సరే, మాట్లాడిన 5 నిమిషాల్లో అయినా సరే చాలా ట్రూగా అనిపిస్తుంది. ఉన్నావా తిన్నావా ఈ సొల్లు ఎట్టకపోయినా సరే వాడు ఒక బాధ్యత పరంగా చూసుకుంటాడు. మంచిగా లవ్ చేసే వాళ్ళు అయితే. అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడుతూ, తన కష్టాలు తను పడుతూ, తన ఫ్యామిలీని తను చూసుకుంటూ ఎవరో ఒక అబ్బాయిని లవ్ చేసింది అనుకో, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూసుకోకపోయినా చేయకపోయినా ఆ అబ్బాయి ఇలా అని అలా అని రూల్ చేయడం, లేకపోతే డిమాండ్ చేయడం, ఇట్లా అట్లా చేస్తూ ఉంటారు కదా కొంతమంది అబ్బాయిలు. అవును. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఈ వాడంత ఎదవే లేడు ఇంకా చెప్పలేను. ఇప్పుడు ఆడపిల్లే తన ఒక కష్టాన్ని అంతా తీసుకుని ఇక ఫ్యామిలీని పోషించుకుంటూ, దానికి తోడు బోనస్ గా వీడిని పోషించుకుంటూ ఇన్ని చేస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి నువ్వు అదా నువ్వు ఇదా నువ్వు తప్పు ఉంటే ఓకే నిలది. నువ్వు పని చేయట్లేదు కదా అని తను తప్పు చేస్తుంటే నువ్వు కామ్గా ఉండాలని కాదు. తను అంత కష్టపడుతున్నప్పుడు నిన్ను అర్థం చేసుకుంటుంది. నిన్నేమనుకున్నా అంత అర్థం చేసుకుని అంత చేస్తున్నప్పుడు ఏ తప్పు లేకుండా నువ్వు వెళ్ళి వెళ్ళిట్టావు అనుకో, ఈ ఆడంత ఎదవే లేడు అన్నట్టు. నీ లైఫ్ లో హ్యాపీనెస్ అంటే ఏం చెప్తాను? కష్టాలు. కష్టాలే నా హ్యాపీనెస్. అదేంటి? నేను కష్టపడితేనే ఫ్యామిలీ అందరూ హ్యాపీ ఉంటారు, వాళ్ళు హ్యాపీ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నీ లైఫ్ లో సక్సెస్ అంటే ఏం చెప్తాను? మన ఫ్యామిలీ మన కళ్ళ ముందు ఉంటూ ఆరోగ్యంగా హెల్దీగా మన ముందే నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండే ఫ్యామిలీని మనం సంపాదించుకుంటాం చూడు, అదే సక్సెస్ అంటే. నువ్వు డబ్బు కార్లు ఇవన్నీ నథింగ్ అక్క. ఈ రోజు డబ్బు ఉంటుంది రేపు పోతుంది, ఈ రోజు కార్లు ఉంటే రేపు పోతాయి. మనకున్న వాళ్ళు వాళ్ళ మనసు మనం మిస్ అయిన తర్వాత నువ్వు బొచ్చుడు డబ్బు సంపాదించినా, బొచ్చుడు కారు సంపాదించినా, మన అమ్మ తిరిగిరాదు, మన నాన్న తిరిగిరాడు, ఎవ్వరు తిరిగిరారు. నీ దగ్గర ఇంత ఉన్నా సరే ఆ ఇంతలో అందరూ ఉంటుంటే అదే నీ సక్సెస్. అమ్మ గురించి ఒక మాట చెప్పాలంటే నువ్వేం చెప్తావు? నా ప్రపంచం. నాన్న ఇక అది వేరే ప్రపంచం. నీ కాబోయే వైఫ్ ఎవరో అర్థం చేసుకోలేని ఒక దేవత. వావ్. నన్ను అసలు అర్థం చేసుకోవడంలో కానీ, ఇప్పుడు జనరల్ గా పెళ్లి వరకు వచ్చేసరికి ఎవరికన్నా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. నాకు మా అమ్మకి నేను ఇండస్ట్రీకి రావడమే ఇష్టం లేదు, సినిమా ఫీల్డ్ లోకి రావడం. నేను రావడం, నన్ను అప్పుడు వద్దురా ఇక్కడే జాబ్ చేసుకుంటున్నావు కదా, ఉండు అంటే నేను వినకుండా వచ్చేసా. ఇక అట్లాంటిది ఫ్యామిలీస్ కొంచెం ఉంటారు కదా, నీకు ఇదేంటి అనేసరికి మా అమ్మ ఫస్ట్ అలా మాటలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఇష్టం లేదు. ఆసియాకి చెప్పలేదు, ఆసియా అది అర్థం చేసుకుని ఇండస్ట్రీ మానేసింది కొన్ని రోజులు. నూకరాజు అసలు ఆసియా నీ కోసం ఎన్ని చేసింది. ఇక నేను ఆ తర్వాత మా అమ్మకి అర్థమయ్యేలా చెప్పా, అట్లా కాదమ్మా ఇప్పుడు నేనంటే మీకున్నాను ఫ్యామిలీని చూసుకోవడానికి, పెద్దది ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ కొన్ని చూసుకోవాలి కదా, ఇంకా పెళ్లి కాకుండా అట్లా ఎట్లా అంటే ఇక ఆ తర్వాత మా అమ్మ కన్విన్స్ అయ్యి ఇప్పుడు అన్ని చేసుకుంది. నిజంగా ఆసియా గురించి తెలిసిన వాళ్ళు అబ్బాయిలు ఎవరైనా ఉంటే నాకు వచ్చే భార్య ఆసియా లాగా ఉండాలని కోరుకుంటారు. అంత మంచి అమ్మాయి. ఎప్పుడైనా మేము రీల్ చేసాం అనుకో, కింద ఒక 100 కామెంట్లు వస్తే అందులో 99 ఆసియా గురించే ఉంటాయి. నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటదమ్మా, అసలు వీడికి ఎలా పడ్డావు, ఒరే నువ్వు అదృష్టవంతుడు. అదే అంటుంది నేను. ఇంక ఒక అబ్బాయికి ఇంతకు మించి ఏం కావాలి? చాలు. కొంతమంది ప్రేమించిన వాళ్ళని లైట్ తీసుకోవడం, నెగ్లెక్ట్ చేయడం చేస్తారు, కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు ఆ బాధ భరిస్తూ ఉంటారు. సో ఇట్లా లైట్ తీసుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? లైట్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తాం అక్క, లైట్ తీసుకోవద్దని చెప్తాం. ఎందుకంటే లైట్ తీసుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆ పెయిన్ భరించేవాడికి కదా తెలిసేది. నరకం అక్క. లవ్ అనేది ఇంకో విషయం తెలుసా అక్క, లైఫ్ లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ తెలుసా. సక్సెస్ అవ్వడము, ఒక గోల్ రీచ్ అవ్వడం చాలా ఈజీ. మనల్ని ఎవరైనా అవాయిడ్ చేసినప్పుడు ఆ పెయిన్ భరించడం చాలా కష్టం. ఎంత కష్టమైనా భరిస్తాం, కానీ లవ్ లో కష్టం భరించలేం. అది తెలీదు. నువ్వు ఎవరైనా ఒకసారి లవ్ చేసి వాడిని అవాయిడ్ చేయమని చెప్పు. ఎందుకు నువ్వు ఎప్పుడైనా భరించావా ఏంటి? చెప్పేది నీకు ఇందాక ఒకనొక టైంలో నేను ఆశ కూడా ఒకసారి ఏకంగా ఒక 10 days మాట్లాడుకోలేదు తెలుసా. అప్పుడు మొత్తం ఏమంటారో ఆ సినిమా ఉంటుంది చూసా, గుర్తొస్తూ ఉంటారు మనకు. ఆ టైంలో చిన్నప్పటి నుంచి పేలించిన తల్లిదండ్రులు అంతా గుర్తుకురారు. వాళ్ళతో ఒక 4 రోజులు మనం దూరంగా ఉన్నా, అమ్మ తర్వాత చెత్తను పెట్టే అంటావా, ఇది ఆన్లైన్లోకి వచ్చిందా 33 వచ్చింది, నా మెసేజ్ చూడలేదమ్మా. ఇంకేం గుర్తురా, అది వీళ్ళే లోకం కదా. లవ్ అనేది ఒక దరిద్రం. ఆ దరిద్రంలోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కడు దరిద్రుడు, దరిద్రాలే. అవునా?
ఒక 1 month 2 months లేకపోతే 1 week గొడవలాడుకుని మాట్లాడుకోరు కదా. ఇంకా బ్రేకప్ అయిపోయిందనే టైంకి మళ్ళీ సడన్ గా వచ్చి నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేయలే, నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోలేదు అని గొడవలు పడతారు. ఏంట్రా ఇది అసలు? లవ్ లవ్ ఇలాంటి ఎప్పుడైనా అవన్నీ చూసినప్పుడు దాటేసాం. 9వ సంవత్సరం అవన్నీ దాటేసి ఉప్పుల దగ్గర నుంచి, పప్పుల దగ్గర నుంచి, ఫోనుల దగ్గర నుంచి, తిన్నావా ఉన్నావా లేదా అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ లో లైక్లు అన్ని దాటుకుని ఫోన్లు పగలగొట్టడాలు ఎప్పుడైనా జరిగినాయా? అమ్మ నేను కొడదామని చూస్తాను, మళ్ళీ రేట్ ఎక్కువ. నాకు కొంచెం కోపం ఎక్కువ కదా, తక్కువ రేటు ఏమన్నా ఎదుక్కుంటాను. కష్టపడేది నువ్వు కదా. తక్కువ రేటు ఎవరినో చూసుకుంటా, అవి పగిలిపోతాయి. ఆ తర్వాత స్ట్రాంగ్ ఎవరినో చూసుకుంటా, మన చేయి పగలకూడదు. ఇట్లాగా ఇవి ఎత్తుకుని వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. గొడవ వచ్చినప్పుడు మనకి అనుకూలంగా ఏముందో అది అమ్మ చూసుకుంటా నేను. చేయిపోతే ఎవడిస్తాడు, చేయిపోతే ఎవడిస్తాడు. ఇప్పుడు మరి నెక్స్ట్ మరి పెళ్లి కొడుకు అవ్వబోతున్నావు, పంచి అయిపోతున్నావు, షర్ట్ అయిపోతున్నావు, మరి ఏంటి యుద్ధానికి రెడీ అయినట్టే ఉంది నాకైతే. యుద్ధానికి సిద్ధమా, యుద్ధానికి సిద్ధమా. దేవుణ్ణి నువ్వు ఎప్పుడు నమ్మాలి అని అనుకున్నావు ఏ సందర్భంలో? మేము వేటకి వెళ్ళినప్పుడు అప్పటికే మా నాన్న ఫుల్ తాగున్నాడు. కంటిన్యూగా ఒక 15 రోజులు తాగి ఆగిపోతే ఆపకూడదంట. అట్లా నాకు డాక్టర్ గారు కూడా చెప్పారు. ఒకేసారి ఆగిపోతే బాడీ తట్టుకోలేదంట. ఇక వేటనాం మీద ఉన్నప్పుడు పడిపోయాడు పడవలో. లాగట్లే వల లాక్కుండా పడిపోయి, అబ్బా నేను చచ్చిపోతాను రాజా మీరు జాగ్రత్త అంటున్నాడు. ఈ తాగిన రోజులు నన్ను చంపుతున్నాడు అనుకుని నేను ఇక కట్ చేస్తే ఇంకప్పుడు దేవుడా నీకు దండం పెడతారా నాయన, కొంచెం ఓపిక పట్టు, మా నాన్న బతికించు. ఇక నువ్వు ఇక ఏమో ఉంటాయి కదా, నీ గుడికి వస్తా, తిరుగుతా, ప్రదక్షిణ చేస్తా, ఇక మోకాళ్ళ మీద వస్తా, అటు వస్తా, ఇటు వస్తా, కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకొని ఇక దప్పమని ఒక 1/2 hour 45 minutes పట్టింది ఒడ్డుకి రావడానికి. పడవ అలాగా కట్టను కూడా కట్ల ఒడ్డు మీద అలా పెట్టేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫ్రైడ్ బాటిల్, టిఫిన్ ఇవన్నీ తీసుకొచ్చి మా నాన్నకి తినిపించి అది తాగిచ్చిన తర్వాత అప్పటికి లాగట్లేదు. ఇప్పటికి ఇంకొక 1/2 hour అట్లాగే పడుకొని ఆ తర్వాత అని అప్పుడు లేచాడు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి. ఏ దేవుడిని నమ్ముతూ ఉంటావు? నాకు ఎక్కువ హనుమాన్ అంటే ఇష్టం. సరే, ఇప్పుడు నూకరాజు మీ మదర్ కోసం, మీ ఫాదర్ కోసం, ఆసియా గురించి మనం మాట్లాడుతుంటాం, కానీ మీ అన్న కోసం నువ్వు ఎప్పుడూ మాట్లాడలేదు ఎక్కడా కూడా. మా బాండింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి అన్న అంటే అమ్మలో సగం, ఆ నాన్నలో సగం నా అన్న అంటారు కదా. నిజంగా మా ఓడైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మలో సగం నాన్నలో సగం. ఇక మా కుటుంబం కోసం ఎన్ని చేసాడు కూడా తెలియదు. ఒకనొక టైంలో ఇక మా అన్నయ్య లేకపోతే మేము లేము అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక మా ఓడే నిలబెట్టాడు. సంక్రాంతికి చెప్పాను కదా మేమందరం సిమెంట్ పనికి వెళ్ళేటోళ్ళం అని. నెక్స్ట్ ఒక ఇయర్ అలా వెళ్ళిన తర్వాత సెకండ్ ఇయర్ నన్ను ఇంటికాడ పెట్టి మా అన్నయ్య ఒక్కడే వెళ్ళాడు. ఆ రోజు పండగ అందరూ ఆడుకుంటూ ఉంటుంటే నేను మా ఓడు ఎప్పుడు వస్తాడా అని చూస్తా. ఇప్పటికీ స్టిల్ మా అన్నయ్యని మా నాన్ననే నాన్న ఎరా అది ఇది అని అంటాను, కానీ మా అన్నయ్యని మాత్రం రా అన్న. నేను రా అనే మాట నోట్లోంచి రాదు. అన్నయ్య, ఇక మా అన్నయ్య నాది బాండ్ అంటే ఎన్ని జన్మలకైనా నాకు మా అన్నయ్య కావాలి అన్నట్టు ఉంటుంది అంతే. కానీ ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది ఒకటే అమ్మ చేతి ముద్దు తింటారు, ఒకటే అమ్మ కడుపులో ఉంటారు, కానీ ఒకరికొకరు పడదు. వాళ్ళ కోసం నువ్వు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు నువ్వు? ఏముంది, ఇక ప్రజెంట్ జనరేషన్ లో డబ్బుల గురించి, తర్వాత ఏమంటారు పెళ్ళిళ్ళు అయితే పిల్లలు వచ్చిన తర్వాత కొంతమంది ఇక అట్లా వెళ్ళిపోతున్నారు. బట్ అందరూ కలిసి ఉంటేనే బాగుంటది ఏదేమైనా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇంకా నీ నీడా నువ్వాడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. ఎంత బాగుంటాయి లిరిక్స్. ఇక నేనేడా నువ్వాడా, ఎందుకు మనకి అడ్డుగోడా. ఈ అన్నిటికి ఇక కొట్లాడేసుకుని విడిపోవద్దు. నీ లైఫ్ లో ఏదైనా మళ్ళీ ఈ రోజు నాకు వస్తే బాగుంటుంది అనే రోజు ఏదైనా ఉందా? నాకు మళ్ళీ స్కూల్ డేస్ వస్తే బాగుండను ఉందా. అవునా? నా 90s డేస్ చిన్నప్పుడు ఎన్ని అల్లర్లో తెలుసా. గోళీలాట, డ్రింక్లాట, పేకలాట. పేకలంటే ఆ పేకలు కాదు, అగ్గిపెట్లు ఉంటాయి దీపావళికి, అవి 150 అని అడుగునేటోళ్ళు అన్నమాట. అగ్గిపెట్లు బచ్చాలు పెట్టి కొట్టుకునేటోళ్ళు. అవి చింతకాయలు ఎక్కి చింతకాయలు కోసుకుంటూ దొరికిపోయి నన్ను మా అమ్మ అయితే స్కూల్ నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చేది నన్ను. ఒకసారి నేను 4వ తరగతిలో ఇంటికాడ కర్ర కట్టేసి నా బట్టలు ఉప్పేసింది. చాలా అల్లరి పనులు. నేను మళ్ళీ ఆ రోజు రావాలనుకుంటున్నావు. నాకు మళ్ళీ చిన్నప్పుడు డేస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఒక రోజు మన జబర్దస్త్ లో మన గెటప్ సీను అన్నా అంటే మనందరికి చాలా ఇష్టం. మళ్ళీ అలాంటి గెటప్స్ రీక్రియేట్ చేయాలని నువ్వు ఎట్లా అనుకున్నావు? దానికి మన డైరెక్టర్స్కే క్రెడిట్ ఇవ్వాలి. మన శ్రీపాద్ అన్న కానీ సీన్ అన్న కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏదైనా ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ అన్న క్యారెక్టర్ ఇచ్చేస్తే బాగుంటది కదా, సో అది చేయరా నువ్వు అయితే బాగా చేస్తావు అని చెప్పిన తర్వాత నేను చేశాను. అది నేను చేసిన తర్వాత ఓకే సీన్ అన్న తర్వాత వీడు చేయగలడు అనేది అట్లా వచ్చింది. నేను కొన్ని పేర్లు చెప్తా, వాళ్ళకి ఎలాంటి ట్యాగ్స్ ఇస్తాను? గెటప్ సీన్ అన్న గెటప్స్ కింగ్ అంతేనా?
సుడిగాలి సుధీర్, ఆల్రౌండర్, రామ్ ప్రసాద్, డైలాగ్ కింగ్, హైపరాది, పంచల్ కింగ్, బుల్లెట్ భాస్కర్ గారు, పుల్లల కింగ్. ఎవరు నచ్చినా సరే ఒక డ్రామా పెట్టి మంచిగా చేయగలుగుతాడు. నరేష్, ఆల్ టైమ్ ఫేవరెట్. క్యూట్ కన్నా. నీకు క్యూట్ ఏమో, మాకు కాదు. రాఘవ్ గారు పెద్ద ఆయన, అంతేనా? సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. చంద్ర గారు, ఫ్యామిలీ స్టార్. చేరెత్తాడంటే రేటింగ్ పెరిగినట్టు అట్లా. రష్మి అక్క, బ్యూటీ క్వీన్. ఇమ్ము ఇమానుయల్ గారు వాడు గుడ్ ఆర్టిస్ట్. నాగబాబు గారు గాడ్. రోజా గారు, ఆవిడ కూడా నిజంగా ఆవిడ దేవతే. ఇంద్రజమ్మ, మై ఫేవరెట్ పర్సన్ ఎవరన్నా అంటే ఇంద్రజమ్మ. ఇక నేను అక్కడ ఉన్నప్పుడు అంటే బయటకు వచ్చిన తర్వాత నేను చాలా మిస్ అయ్యాను ఇంద్రజమ్మని. ఎందుకనంటే ఈ ఎన్ని గొడవలు, ఎన్ని గిల్లి కజ్జాలు, స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆవిడని అనడం, ఆవిడ నన్ను అనడం, తర్వాత మళ్ళీ నిజంగా ఇంట్లో అమ్మ కొడుకులు ఉంటే ఎట్లా గొడవలు ఉంటాయో అట్లా అంత మంచిగా ఒక మంచి మదర్ అండ్ సన్ రిలేషన్. బట్ అది మిస్ అవుతున్నా. ఎలా అనిపించింది తమ్ముడు కిసిక్ టాక్స్ కి రావడం? కిసిక్ టాక్స్ నాకు మంచిగా అనిపించింది అక్క. నేను అన్ని ఎపిసోడ్లు చూస్తా, చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తే బాగుండని కూడా అనిపిస్తుంది కిసిక్ టాక్స్ కి. జోక్ సీరియస్ వద్దు. సో నీ కిసిక్ టాక్స్ అన్ని ఎపిసోడ్ చూసానక్క. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. తొందరలో పెళ్లి చేసుకోబోతున్నావు, జాగ్రత్తగా ఉండు, హెల్దీగా ఉండు, హ్యాపీగా ఉండు. హ్యాపీ ఉంటా, పెళ్లి చేసుకుని ఉంటా. హెల్దీ అంటే ఫస్ట్ కష్టం మనకి, అది ఎప్పుడు పోయింది. మా తమ్ముడిని ఒక పెద్ద సినిమాలో వాడికి నచ్చినట్టుగా చెయ్యాలని ఈ అక్క మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. తొందరలోనే హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోబోతున్నావు, ఆ గృహప్రవేశానికి కూడా మేము అందరు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, వచ్చి ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మరి కిసిక్ టాక్స్ ఇంకా నీ ఫ్యాన్స్, బిగ్ టీవీ ఫ్యాన్స్ అందరు నీ కోసం వెయిటింగ్, ఏం చెప్తావు అని? ఎప్పుడు ఆడియన్స్ కి చెప్పేది ఒకటే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే ఈ రోజు నేనైనా ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అయినా ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఒక ఆర్టిస్ట్ ఒక సక్సెస్ లో ఉన్నాడంటే దానికి కారణం మీరే. సో మీరు లేకపోతే అంతవరకు రావడం అనేది అందరికీ కష్టం. సో మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ, అంటే నన్నే కాదు కళాకారులను ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తూ, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి ఎప్పుడూ వెనకుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. రీసెంట్ గా 7 వేటకి వెళ్ళిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ సముద్రం వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు లోపలికి వెళ్తారు వేటకెళ్ళి. వాళ్ళకి ఫోన్స్ ఉండవు, పడవ ఖరాబ్ అయినా సముద్రం ఎటుపోతున్నారో తెలియదు. చలికి కొంతమందికి నరాలు పగిలి చనిపోయేటారు. ఇక్కడ పాము గరిచింది అనుకో, అక్కడ కట్టుకుని నోటితో మనమే పీక్కోవాలి. అబ్బా, నువ్వు నీకు ఎప్పుడైనా ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? వెన్నుపోటు అని అనలేం కానీ, ఇక నువ్వు నమ్ముతావా, నా వెనకాల తిరిగే ఒక ఆర్టిస్ట్ కి వాళ్ళ చెల్లి కొంట్లో పోలేదంటే పేపర్ మీద రాపించుకోకుండా 13 లక్షలు ఇచ్చా. అలా హెల్ప్ చేయాలి అని నీకు ఏ సందర్భంలో స్టార్ట్ అయిందని? మాకు ఏమంటారో 4,000 ఉంటే పడవ కొనుక్కోవచ్చు. ఆ 4,000 గురించి అడగనోళ్ళు లేరు, అప్పు చేయని రోజులు లేవు. ఒక 1/2 కేజీ చికెన్ తినాలి అని అంటే 2 వీక్స్ వెయిట్ చేసేటోళ్ళు. సంక్రాంతికి అందరూ ఆడుకుంటూ ఉంటుంటే మేము సిమెంట్ పనులకి వెళ్ళేటోళ్ళు.